ప్రైజ్ లోడ్ అన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్. ఎవ్రీథింగ్ ఫర్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షకులందరి ద్వారా మీకు వందనాలు తెలుస్తున్నాను. ప్రైజ్ లార్డ్, ప్రైజ్. అలాగే మీ యొక్క అద్భుతమైన రక్షణ సాక్ష్యం మా ఛానల్ ద్వారా పంచుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా మీకు వందనాలు. థ్యాంక్ యూ. మీ సాక్ష్యం మేము విన్నామన్నా, చాలా అద్భుతంగా ఉంది. అలాగే మా ఛానల్లో ఉన్న వ్యూవర్స్ కూడా విని అది బలపడేలాగా మీరు మీ సాక్ష్యాన్ని మాత్రం పంచుకోగలరు. తప్పకుండా బ్రదర్, తప్పకుండా. సో అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ప్రాముఖ్యంగా ఎవ్రీథింగ్ ఫర్ జీసస్ ఛానల్ వారు మరి ఇటు అవకాశాన్ని కల్పించినందుకు, అలాగే నా సాక్ష్యాన్ని మరి వారందరికీ పంచడానికి ప్రభు వారికి ఇచ్చిన మంచి తలాంపును బట్టి మరొకసారి ఎవ్రీథింగ్ ఫర్ జీసస్ ఛానల్ వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చెప్పండి అన్న, మీరు మీ చిన్నతనంలో దేవుని అంతగా ద్వేషించడానికి గల కారణం ఏంటి? మీరు ఒక దైవజనుల కుటుంబం నుంచి వచ్చినా కానీ దేవుని అలా ద్వేషించడానికి ఏమి దారి తీసింది, అది మీరు మాతో పంచుకోవాలి. తప్పకుండా బ్రదర్. చిన్నతనం అంటే మా జీవితంలో మేము ప్రభులోకి రాకముందు, అంటే నేను పుట్టక ముందు నుంచి మా మమ్మీ మా డాడీ సేవకులే. మేము పుట్టిన తర్వాత మా తల్లిదండ్రులు ఈ వాకిలిపూడి అనే ప్రాంతానికి సువార్తకు వచ్చారు. సువార్తకు వచ్చినప్పుడు ఇక్కడ మా ప్రాంతం ఇప్పుడు మీరు చూసినట్లుగా లేదు, ఒక నిర్మానుష్యమైన ప్రాంతంగా. ఈ మధ్యన మా చుట్టుపక్కల ఇల్లులు అవి వచ్చాయి, కానీ అంతకు ముందర మా చుట్టుపక్కల ఏమి ఉండేవి కాదు. సో ఆ తరుణాల్లో మా తల్లిదండ్రులు సేవ ప్రారంభించిన తర్వాత ఒక 2-3 సంఘస్థులతో వారి సేవ పరిచయాలు ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత మా తల్లిదండ్రులకు ఉండే ఆశ అంతా ఒకటే, మేము ప్రభు కోసం బ్రతకాలి, దేవుని కోసం నిలకడగా జీవించాలి, కుదిరితే ప్రభు కోసం హతసాక్షులు అవ్వాలని మాకు చిన్నప్పటి నుండి వారు మాకు బోధిస్తూ ఉండేవారు. ఇట్లాగా బోధనలో పెరిగిన మేము దేవుడు అంటే చాలా భయభక్తులు, ప్రభు అంటే చాలా అమితమైన ప్రేమ. ఎందుకంటే మాకు లోక సహవాసం ఉండేది కాదు, లోకస్తులు ఎవరు సహవాసం ఉండేవారు కాదు, మా చుట్టుపక్కల కూడా ఎవరు ఉండేవారు కాదు, ఏ స్నేహము మాకు ఉండేది కాదు. మాకుండే ఒకే ఒక్క స్నేహం ఎవరంటే మా తల్లిదండ్రులు, మా సంఘం తప్ప అసలు బయట ప్రపంచం ఏంటో మాకు తెలిసేది కాదు. ఆ తరుణాల్లో ఉండేటప్పుడు మంచి భక్తి, దేవుడు అంటే యథార్థంగా, దేవుని మందులో యథార్థంగా జీవించడం, ప్రభు సన్నిధిలో వాయిద్యాలు వాయించడం. నాకు ప్రభు ఇచ్చిన మహాకృప, మంచిగా వాయిద్యాలు వాయించే తలంత దేవుడు అనుగ్రహించాడు. నా తర్వాత 2 చెల్లెళ్ళు పుట్టారు. సో మేము 3 పరిచర్లో ఏకంగా బ్రతికే వాళ్ళం. నేను వాయిద్యాలు వాయిస్తుండేవాడిని, వారిద్దరూ కూడా నా వెనకాల నిలబడి పాటలు పాడుతూ ఏ ప్రార్థన కూటమైనా, ఏ పరిచర్య అయినా ప్రభు సన్నిధిలో యథార్థంగా చేయడం ప్రారంభించాం. అట్లా బ్రతుకుతున్న మా జీవితంలో లోకపు సహవాసం మా మనస్సును మార్చిందండి. లోకపు సహవాసం ఎప్పుడైతే మా బ్రతుకుల్లోకి వచ్చిందో, మా తల్లిదండ్రులు వాక్యాన్ని మాకు బోధించడం ఇంకా కొంచెం స్ట్రాంగ్ గా ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే ఎప్పుడు అనేవారు, దేవుడు చూస్తున్నాడు అయ్యా, మీరు ఏ తప్పు చేసినా, ఎట్లాంటివి ఏం చేస్తున్నా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అని ఇట్లాంటి మాటలన్నీ చెప్తూ ఉంటే, ఎప్పుడైతే ఒక యవనస్తుడు లోకంలో పడతాడో దాన్ని అనుభవించాలన్న కోరిక తనకు బాగా ఎక్కువ ఉంటది. ఆ అనుభవించే ప్రక్రియలో ఈ మంచి మనకి ఎక్కదు. వారు ఎంత మంచి చెప్పినా, వారు ఎన్ని మంచి వాక్యాలు చెప్పినా, వారి వాక్యం ద్వారా ఎంత గర్దించినా మనకి ఎట్లా ఉంటుందంటే అది మనకి రెస్ట్రిక్ట్ చేస్తున్నట్లు, మన చుట్టూ ఒక బౌండరీస్ వేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటది. సో లోకంలో తిరుగుదా అనేసరికి ప్రార్థన ఉంది, లేకపోతే సండే ఎక్కడికన్నా స్నేహితులతో బయటకు వెళ్దాం అన్నప్పుడు చర్చ్ ఉంది. ఇట్లా ఇవన్నీ మాకు ఎలా అనిపించాయంటే, ప్రభుకి దగ్గర అవ్వాల్సిన మేము లోకానికి దూరం అవడంలో మా ఇంట్లో ప్రెషర్ బాగా పెరిగి, అప్పుడు నాకు ఏమనిపించిందంటే, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు బాగా సపోర్ట్ చేసేవారు నన్ను ఈ విషయంలో. ఎలా అంటే, మీ మమ్మీ డాడీ అయినా సేవకులు అయ్యారు కానీ మీరు మాత్రం అవ్వకూడదు. ఎందుకంటే మాకు తెలిసిన సర్కిల్లో క్రైస్తవుల్ని చాలా తక్కువగా చూసేవారండి. చాలా తక్కువగా చూడడం, కులాన్ని బట్టి ప్రస్తావించడం, లేకపోతే మీరు ఎట్లాంటి వాళ్ళని ప్రస్తావించడం, ఇవన్నీ ఎంత తక్కువగా చూడబడడం వల్ల నాకు ఏమనిపించిందంటే, యేసు ప్రభుని మేము ఎందుకు నమ్ముకున్నాం అక్కడి నుంచి నాకు ఒక ప్రశ్నగా ప్రారంభమయ్యి, నా జీవితాలలో మెల్లిమెల్లిగా వారి వాక్యాన్ని బోధిస్తుంటే అది నన్ను రెస్ట్రిక్ట్ చేస్తున్నట్లు నేను ఫీల్ అయ్యి అక్కడి నుంచి వ్యతిరేకంగా తిరగడం ప్రారంభించానండి. అంటే నేనెందుకు చేయకూడదు, అంటే వాళ్ళు చెప్పింది నేను వినాలా, ఆ వాక్యంలో నేను వినాలా, నాకు అంత అవసరమా? ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే మరి ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం? ఇప్పుడు మనం బయటికి వెళ్ళకపోతే ఎప్పుడు వెళ్తాము? ఇంకెలాగే ఒక చేతగాని వాళ్ళ ఇంట్లోనే కూర్చోవాలా, ఏమీ చేతగాని వాళ్ళ మందిరంలోనే కూర్చోవాలా, పరిచయం చేస్తూనే బ్రతకాలని ఒక వ్యతిరేక భావం నా జీవితంలో ప్రారంభమైంది బ్రదర్. అట్లాగా మీకు కూడా కాకినాడలో చాలా ఫ్రెండ్ సర్కిల్ ఉన్నట్టు మీరు సాక్ష్యం చాలా ఎక్కువ బ్రదర్. మీరు పిలిస్తే 100 మందికి పైగా ర్యాలీకి వచ్చేస్తారు. అవునండి, చాలా మంది స్నేహితులు పరిచయం అవడం. ఎందుకంటే చిన్నప్పుడు నాకు సహవాసం ఉండేది కాదండి. ఎందుకంటే నేను చదివిన స్కూల్ బూన్ స్కూల్ అనమాట చిన్నప్పుడు. ఆ స్కూల్ మా ప్రస్తుతానికి అప్పుడు మా కాకినాడలో అదే పెద్ద స్కూల్ అండి.
ఆ పెద్ద స్కూల్ అయినప్పుడు మంచిగా రిచ్ పీపుల్ అందరూ బాగా ధనవంతులు కానీ పేరు ప్రఖ్యాతులు కలిగిన వారందరూ వారి బిడ్డల్ని ఆ స్కూల్లో చదివించడానికి బాగా ఇష్టపడుతుండేవారు. కానీ నేను ఆ స్కూల్లో చదవడానికి మాకు అంత స్తోమత లేదు. కాకపోతే ఆ ప్రిన్సిపల్ గారు రాజ్ కుమార్ గారు నాకు బాగా జ్ఞాపకమైన, ఆయన కూడా క్రైస్తవుడే కనుక మా తాతయ్య గారికి మా తండ్రి గారికి ఉండే కనెక్షన్ బట్టి ఆయన నా స్కూల్లో జాయిన్ చేసుకున్నారు. ఒక కొత్త ప్రపంచం, ఆ ధనవంతులు చూసినప్పుడు నాకు అనిపించింది వారితో సహవాసం చేస్తే బాగుంటుందేమో అనిపించింది. కానీ చిన్నప్పుడు అసలు నాతో ఎవరూ ఫ్రెండ్షిప్ చేసేవారు కాదండి. అంత మంచి సర్కిల్ ఉండేది కాదు నాకు చిన్నప్పుడు. ఎందుకంటే నా డ్రెస్సింగ్ కానీ లేకపోతే నా లైఫ్ స్టైల్ కానీ అంత కనిపించే లైఫ్ స్టైల్ కాదు నాది. సో వారికి నాకు మ్యాచ్ అయ్యేది కాదు కాబట్టి అప్పట్లో నాతో ఎవరు సహవాసం చేసేవారు కాదు. కానీ నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉందండి. ఆ టర్నింగ్ పాయింట్ వల్లే నాకు ఎక్కువ స్నేహితులు రావడానికి ఉపయోగపడింది. అదేంటంటే మాకు మ్యూజిక్ వాయించడం బాగా అలవాటు మందిరంలో. చిన్నప్పటి నుండి ప్రభు పరిచయలో ఇంకా త్రిబుల్ కాంగో కానీ జాజ్ కానీ ఇట్లాంటివి ఇన్స్ట్రుమెంట్స్ అంటే బాగా ఇష్టం. నా చిన్న వయసులోనే మా చుట్టుపక్కల ఉండే కొన్ని సంఘాలకు కూడా నన్ను మ్యూజిక్ వాయించడానికి తీసుకెళ్తూ ఉండేవారు. సో ఈ మ్యూజిషియన్ అలవాటు బాగా ఉండడం వల్ల ఒకరోజు నేను 7th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు, ఆ 7th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు మా మ్యూజిక్ సార్ అవాళ అక్కడ అట్లా తిరుగుతున్నారు అనమాట బయట కారిడార్లో. ఇంతకీ మాకు ఆ రోజు మా టీచర్ గారు రాలేదు. రాకపోయేసరికి నాకుండే అలవాటు మేరకి మా బెంచ్ మీద మ్యూజిక్ వాయించుకుంటున్నాను. ఆ మ్యూజిక్ వాయించుకుంటుంటే మా టీచర్ గారు విన్నారు. వినిన తర్వాత చాలా బాగా వాయిస్తున్నావు జోషి, ఎక్కడ నేర్చుకున్నాను అనగానే అప్పుడు నేను మా టీచర్ గారికి చెప్పాను, సార్ నేను ఇట్లా మా మందిరంలో వాయించిన అలవాటు ఎక్కడ నేర్చుకోలేదండి అని మా టీచర్ గారికి చెప్తే, చాలా బాగా వాయిస్తున్నావు జోషి అని చెప్పి నన్ను మా మ్యూజిక్ రూమ్కి తీసుకెళ్లారు. అది తీసుకెళ్ళినప్పుడు నా జీవితంలో ఒక కొత్త సర్ప్రైజ్ అనమాట. అది ఎట్లా అంటే, నేను ఎవరితైతే సహవాసం చేద్దాం అనుకున్నాను, నాతో వీళ్ళు ఫ్రెండ్స్గా ఉంటే బాగుంటుంది అని అనుకున్నాను, అలాంటి కొంతమంది స్నేహితులు ఆ మ్యూజిక్ రూమ్లో కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా సంగీతం నేర్చుకున్న వాళ్ళు, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఆ రూమ్లో కూర్చున్నప్పుడు మా టీచర్ గారు నన్ను వాళ్ళకి పరిచయం చేస్తుంటే చాలా సంతోషం అనిపించింది. అప్పుడు లైఫ్లో ఫస్ట్ టైం నా జీవితంలో కన్ఫ్యూజన్ అయినా లేకపోతే నా బ్రతుకులో పాపం ఎంటర్ అవ్వడానికైనా ఆ సందర్భము నా బ్రతుకులో జరగడానికి మరి ఎందుకు అట్లా జరిగిందో తెలియదు. కానీ అవాళ మా టీచర్ గారు అన్నారు, జోషి చాలా బాగా వాయిస్తున్నాడమ్మా, మీరందరూ కలిసి పాట పాడండి అన్నారు. పాట పాడమంటే మన అందరికీ తెలుసు, కాలేజెస్లో కానీ స్కూల్స్లో కానీ ప్రభు పాటలు అంతగా పాడరు. సో వారు సినిమా పాట పాడడం స్టార్ట్ చేశారు. ఆ సినిమా పాట పాడుతున్నప్పుడు అండి మీకు ఒక మాట చెప్తాను, చిన్నప్పటి నుండి నా 7th స్టాండర్డ్ వరకు కనీసం నా నోటంట కూడా ఒక సినిమా పేరు కానీ ఒక సినిమా పాట పదం కానీ ఎప్పుడు నా బ్రతుకులో రాలేదు. ఎందుకంటే నాకు తెలిసిన ప్రపంచం అంతా ప్రభు, మందిరము, మా స్కూలు, ఈ ప్రపంచం తప్ప నాకు వేరే వాటి మీద ఎప్పుడు అవగాహన లేదు. కానీ ఆ సినిమా పాట పాడుతున్నప్పుడు అండి నేను అప్పుడే బాప్తీసం తీసుకుని ఒక 3 నెలలు అవుతుంది. నా 7th స్టాండర్డ్లో రక్షణ పొంది ఒక 3 నెలలు అవుతుంది. చాలా మంచి భక్తి జీవితం ఉన్నది అప్పుడు. కాకపోతే చెప్పాను కదా, నాతో ఎవరు సహవాసం చేసేవారు కాదు. వారి సహవాసాన్ని పొందడానికి నేను ఏదన్నా చేయాలన్న ఆలోచన కలిగి ఉండేవాడిని. వారి ఫ్రెండ్షిప్ నాకు దొరకాలి, వారి ఫ్రెండ్షిప్ కోసం ఏదన్నా చేయాలి, వారు నాతో సహవాసం చేయాలంటే నేను ఏదో ఒకలాగా వారికి దగ్గర అవ్వాలన్న ఆలోచనలు నాకు ఎక్కువ ఉండేవి బాగా. సో ఆ తరుణంలో వీరందరూ సినిమా పాట పాడుతుంటే నా బ్రతుకులు ఏమనిపించింది అంటే, ఒకటి నేను ఈ సినిమా పాటకు వాయిస్తే నా ప్రభువుకు ద్రోహం చేసిన అవుతాను, ఒకవేళ ఈ సినిమా పాటకు వాయించకపోతే నా స్నేహితుల ముందర ఒక చేతగాని వల్ల మిగిలిపోతాను, నాతో ఎవరు సహవాసం చేయరు. ఏం చేయాలో అర్థం కాక నా జీవితంలో మొదటిసారి ఆ సినిమా పాటకు వాయించడం జరిగిందండి. ఎప్పుడైతే ఆ సినిమా పాటకు వాయించానో ఆ పాట అంతా అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్స్ కానీ మా టీచర్స్ కానీ వీళ్ళందరూ నన్ను అభినందించడం ప్రారంభించారు. ఈ అప్రిసియేషన్ నా బ్రతుకులు ఏమైపోయిందంటే చాలా సంతోషాన్ని నింపేసింది. ఎందుకంటే మన మానవ సైకాలజీ ప్రకారం తిట్టేవాడి దగ్గరికి మనం ఎక్కువ వెళ్ళాం, ఎవరైతే వాళ్ళు ఎక్కువ పొగుడతారో వారి దగ్గరికి మనం వెళ్తాం. కాబట్టి నాకు అనిపించింది ఇదే మ్యూజిక్, ఇదే ఇన్స్ట్రుమెంట్లు నేను మా మందిరంలో వాయించాను, ఎన్నో ప్రార్థనలకు వాయించాను, ఎన్నో కోటాల్లో ఏకీభించి వాయించాను, కానీ ఎవరు నన్ను పొగడలేదు. కానీ సినిమా పాటకి వాయించేసరికి ఆ స్నేహితులు కానీ మా టీచర్ గారు కానీ వీళ్ళందరూ పొగిడేసరికి నేను దానికి చాలా ఆకర్షించబడ్డాను. అప్పుడు నేను మ్యూజిక్ టీంలో జాయిన్ అవ్వడం, మా స్నేహితులందరూ మా టీచర్స్ అందరూ మమ్మల్ని టీమ్గా ఫామ్ చేయడం, ఎక్కడ కాంపిటీషన్స్ పడితే అక్కడికి వెళ్ళడం, ప్రతి కాంపిటీషన్ ఇంకా అన్ని సినిమా పాటలేనండి. సినిమా పాటలు లేకపోతే
దేశానికి సంబంధించిన పాటలు, ఇట్లాంటి రకరకాల పాటలకు వాయించడం, ఒక్క క్రిస్టియన్ సాంగ్ కూడా అందులో ఉండేది కాదు. సో ఇట్లాగా ఆ కాంపిటీషన్స్కి వెళ్ళడం కాస్త ఎక్కడికి వెళ్ళిపోయిందంటే చివరాఖరికి మేము ఆంధ్రప్రదేశ్ అంతట్లోనే స్టేట్ లెవెల్ 3rd ప్లేస్ వచ్చిందండి మాకు. మొత్తం ఓవరాల్ స్టేట్ లెవెల్ మ్యూజిక్ కాంపిటీషన్లో మా టీం అందరికీ మాకు 3rd ప్లేస్ వచ్చింది. మొదటిసారి మా స్కూల్కి న్యూస్ పేపర్లు రావడం, నేను ఫస్ట్ టైం న్యూస్ పేపర్లో పడ్డాం, అది చాలా సంతోషం అనిపించింది. ఈ పాయింట్ నా జీవితంలో జరిగినప్పుడు ఇంతవరకు నాతో సహవాసం చేయలేని నా స్నేహితులందరూని మాకు ఎప్పుడైతే స్టేట్ లెవెల్ 3rd ప్లేస్ వచ్చిందో అప్పటి నుంచి నాకు ఆ స్నేహితులందరూ దగ్గర అవడం ప్రారంభించారు. యాక్చువల్గా మా స్కూల్లో మాకుండే సర్కిల్ ఎట్లాంటిదంటే ఎమ్మెల్యే పిల్లలు, ఎంపీ పిల్లలు, ఈ పోలీసు వాళ్ళ పిల్లలు, బిజినెస్కి సంబంధించిన పిల్లలు, ఇట్లాంటి వారందరూ అప్పుడు దగ్గర అవడం వల్ల నా నా మైండ్ సెట్ మొత్తం మారిపోవడం అక్కడే జరిగిందండి. వారికిలాగా బ్రతకాలి, వారికిలాగే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి, వారికిలాగే నేను ఉండాలని నా బ్రతుకుని అప్పటి నుంచి మార్చుకోవడం ప్రారంభించాను. పాపం మెల్లిగా నన్ను అలా ఆకర్షించింది. మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే నాకు పాలిటిక్స్ అంటే బాగా ఇష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు నాకనే కాదు, చాలా ఫ్యామిలీస్ ఫేస్ చేస్తున్న ప్రజెంట్ ప్రాబ్లం ఏంటంటే చదువుకునే వారు చాలా తక్కువ అండి, జెండాలు పట్టుకొని తిరిగే వాళ్ళు బాగా ఎక్కువ. ఏంటంటే ఒక్కొక్క పార్టీకి అంకితం అయిపోయి వారి బ్రతుకులో వారు చేయాల్సిందంతా మర్చిపోయి ఎవరో నెగ్గితే చాలు, ఎవరో గెలిస్తే చాలు అని వారి వెనకాల పరిగెడుతున్నారు. కానీ మనము గెలవాలి, మన కుటుంబం గెలవాలన్న ఆశలు ఈ మధ్యన యవనస్తులకు లేవు. ఎందుకంటే అప్పుడు నా బ్రతుకు కూడా అట్లాగే ఉండేది. ఆ రాజకీయ పిచ్చి నాకు బాగా ఎక్కువ వచ్చేసి, ఎందుకంటే మా ఫ్రెండ్ సర్కిల్లో రాజకీయవేత్తలు ఎక్కువ ఉండడం, వారి నాన్నగారి కోసం చెప్పడం, వారి బంధువుల కోసం చెప్పడం. ఎందుకంటే మా నాన్నగారి ఫ్యామిలీలో కూడా మంచి పొలిటీషియన్స్ ఉండేవారు. మేము చిన్నప్పుడు మేము చదువుతున్నప్పుడే మా తాతయ్య గారు ఎంపీపీగా చేసేవారు. అట్లాగా యూత్ ప్రెసిడెంట్లు మా కుటుంబంలో ఉన్నారు. ఇట్లాగా కొంతమంది ఇప్పుడు కూడా ప్రెసెంట్ కొంతమంది అధికారంలో ఉన్నారు. సో ఇట్లాగా మా ఫ్యామిలీలో ఈ పొలిటీషియన్స్ ఉండడం వల్ల ఆ ప్రభావం కూడా నాకు కూడా కలిగి, అరే మన ఫ్యామిలీలో కూడా ఉన్నారు కదా, మనం ఎందుకు అవ్వకూడదు, మనకెందుకు ఉండకూడదు, అట్లాగా ఉంటే అందరూ మనల్ని గౌరవిస్తారు కదా, ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం మనకు ఉండదు కదా, మనం కూడా ఒక మెయింటెనెన్స్ చేయొచ్చు కదా, నలుగురు కుర్రోళ్ళు మన దగ్గర ఉంటే బాగుంటది కదా అని ఈ ఆలోచనలు బాగా ఎక్కువైపోయి ఫ్రెండ్ సర్కిల్ అట్లా గ్యాదర్ చేసుకుని నేను రీసెంట్గా నా స్నేహితుల సంఖ్య మామూలుగా ఫోన్ నెంబర్ లెక్క పెట్టుకుంటే ఒక 2600 మంది వచ్చారండి. 2600 కాంటాక్ట్స్ అవి. నేను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కోసం మాట్లాడలేదు, ఓన్లీ నా ఫోన్లో సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్ అవి. సో అవి రాసుకున్నప్పుడు అవన్నీ చూసినప్పుడు చాలా మంది స్నేహితులు బైక్ ర్యాలీస్ పెట్టినా, ధర్నాలు పెట్టినా ఇంచుమించు ఒక 300 నుంచి 600 బళ్ళు కూడా గ్యాదర్ చేసిన రోజులు ఉన్నాయి. సో అట్లాగా నా బ్రతుకంతా అలా మెల్లిమెల్లిగా అలా పాపలో కలిసిపోయింది. స్నేహితులు బాగా ఎక్కువ అండి, కానీ వాక్యం కూడా అది చెప్తుంది కదా, బహుమంది స్నేహితులకు అలవాటు చెడిపోతాడు అన్నట్లు నాకు ఎక్కువ మంది స్నేహితులు రావడం, కొత్త అలవాట్లు, ఈ పాలిటిక్స్, లైఫ్ అంతా అలా మెల్లిమెల్లిగా పడిపోవడం జరిగింది బ్రదర్ నా లైఫ్. యేసుక్రీస్తు అంటే అంత ద్వేషం మీకు ఎలా వచ్చిందన్న? అంటే మీరు చలికాలంలో కొత్త నిబంధన గ్రంథాలు పేపర్లు చింపేసి మీరు మంట కాల్చేవారని చెప్తున్నారు, అంతలా ద్వేషం మీకు ఎందుకు వచ్చిందంటారు? ఆ ద్వేషానికన్నా ముందు యేసు ప్రభు మీద ఉండే ప్రేమ మీకు చెప్తానండి. యాక్చువల్గా అంటే ఎందుకు అట్లాగా అంటే 2 వేరియేషన్స్ ఉన్నాయి నా బ్రతుకులో. నేను రక్షణ పొందిన తొలి దినాల్లో నాకు ఎంత మంచి భక్తి అంటే, మా స్కూల్ నుంచి మా ఇంటికి వస్తున్నప్పుడు దారి మధ్యలో సినిమా పోస్టర్ కనిపించిన ఆ పోస్టర్ చూశాను కాబట్టి నాకు చాలా భయం వచ్చేదండి. అంటే మా అమ్మగారు చెప్పేవారు, మన దేహమునకు మన కళ్ళే దీపమయ్యా, నువ్వు ఏం చూస్తావో అది నీ బ్రతుకులో ప్రభావితం చేస్తుంది అని అన్నప్పుడు నా రక్షణ జీవితం పోద్దేమో, ఆ సినిమా పోస్టర్ చూసినందుకు నా బ్రతుకులో నేను దేవునికి దూరం అయిపోతానేమోనని. ఇప్పుడు చూస్తున్న మందిరం కాదు కానీ మాకు చిన్న పాక మందిరం ఉండేదండి. ఆ చిన్న పాక మందిరం మేము అక్కడి నుంచి వచ్చేసి, స్కూల్ నుంచి వచ్చేసి బ్యాగ్ ఒక మూలన పడేసి ప్రభు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడేమో, నేను ఆ సినిమా పోస్టర్ చూసినందుకు నా దేవుడు నన్ను వదిలేస్తాడేమోనని బలిపెట్టి మీద పడి ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. అయ్యా నన్ను క్షమించు ప్రభా, నన్ను నా కళ్ళతో పాపం చేసానేమో, నన్ను క్షమించు దేవా అని ఏడుస్తూ ప్రార్థన చేసేవాడు. ఎవరన్నా ఒక్క బ్యాడ్ వర్డ్స్, ఎందుకంటే విలేజ్ ఏరియా కదండి, కొంతమంది మాట వరుసకు బూతులు మాట్లాడుతూ ఉండేవారు, అవి నా చెవికి వినిపించిన ప్రభు మందిరానికి వచ్చి ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. అయ్యా నన్ను క్షమించు ప్రభా, నా చెవులు అపవిత్రమైపోయామని ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. మా మందిరంలో ఎవరన్నా బైబిల్ బై మిస్టేక్ కింద విడిచిపెట్టేసినా నాకు అసలు మనసు ఒప్పేది కాదు. ఆ బైబిల్ ఎట్లా గుండెలకు హత్తుకొని మందిరం అంతా తిరుగుతూ ప్రార్థన చేసేవాడిని. బైబిల్ అంటే అమితమైన ప్రేమ. అంటే నాకు తెలుగు అంత చదవడం రాకపోయినా, అక్షరాలు నాకు చదవడం రాకపోయినా
పరిశుద్ధ గ్రంథం అంటే నాకు చాలా ఇష్టం అండి. అప్పుడు అట్లా తిరిగే నేను, అట్లా బ్రతికే నేను, నాకు ఇప్పటికీ అనిపిస్తూ ఉంటుంది, పాపము నా బ్రతుకు ఎందుకు అట్లాగా బైబిల్ అంటించేసేలాగా మార్చేసిందని నాకు ఇప్పటికీ ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటే కళ్ళ తల చాలా నీళ్లు కారుతూ ఉంటాయి. నా బ్రతుకు ఎందుకు అట్లా అయిందంటే, చిన్నప్పుడు కొన్ని ప్రశ్నలు మాకు వచ్చాయి. అదేంటంటేనండి, కొన్ని వ్యతిరేకతలు మన భావాన్ని మారుస్తాయి, కొన్ని పరిస్థితులు మనకుండే ఆలోచన విధానాన్ని మారుస్తాయి. అట్లాగే చిన్నప్పుడు మా అమ్మగారు మమ్మల్ని సంచించుకొని రేషన్ షాప్కి పంపించేవారు. బియ్యం తీసుకురండి అయ్యా, లేకపోతే షాప్కి వెళ్ళి ఏమన్నా పట్టుకురండి అంటే, కొంతమంది మనుషులకు మానవత్వం ఉంటుందో లేదో తెలియదు కానండి, మా దగ్గరికి వచ్చిన కొంతమంది అనేవారు, మీ మమ్మీ డాడీ ఇంటింటికి పోయి అడుక్కు తింటున్నారు కదా, అంటే హౌస్ విజిటింగ్ వెళ్తారు కదండి సేవకులు, మా సంఘ బిడ్డల ఇంట్లోకి మేము వెళ్తున్నప్పుడు వారు మమ్మల్ని ప్రేమించి సేవకులుగా ఒక గుప్పుడు బియ్యం ఇస్తూ ఉండేవారు. లేకపోతే ఏదన్నా వారికి కలిగింది, ఏదన్నా ఒకవేళ ఏ చెట్టుకో లేకపోతే ఏదన్నా ఒక ఫలం కలిగినా అది మా చేతులు పడుతున్నప్పుడు మా మిగతా చూసే వాళ్ళందరూ ఏమనేవారంటే, ఇంటింటికి అడుక్కొని తింటున్నారు కదరా, మీకు బియ్యానికి ఏం తక్కువ వచ్చాయి, మీకు కూరగాయలకి ఏం తక్కువ వచ్చాయి అని మమ్మల్ని ఎగతాళి చేస్తున్నప్పుడు అది మా హృదయాన్ని ఎంతో గాయపరిచింది. అంటే ఇలా ఎందుకు ఆ మానవత్వం లేని మాటలు వచ్చాయి నాకు తెలియదు, కానీ ఇవంతా పట్టుకెళ్ళి మా అమ్మగారికి చెప్పేవాళ్ళం. ఇట్లా అన్నారమ్మా, అడుక్కొని తింటున్నామంట కదా, హల్లి వాళ్ళు వచ్చారని ఎగతాళి చేస్తున్నారు, లేకపోతే ఇట్లా వేరు వేరు పేర్లు పెట్టి పిలుస్తున్నారంటే మా అమ్మగారు మాకు చెప్పిన బోధ, వారికి సత్యం తెలియదు కాబట్టి, వారికి యేసు ప్రభు కోసం తెలియదు కాబట్టి మీరు వారిని క్షమించండి అయ్యా అని ఆ క్షమాపణ అనే పదాన్ని ఎక్కువ వాడుతూ ఉండేవారు. కానీ చిన్న వయసు కదండి, మా మనసులు ఎట్లా ఉండేవంటే, మా పరిస్థితులు ఎందుకు ఎట్లా ఉన్నాయి అంటే, సేవకుల కుటుంబంలో పుట్టాం కాబట్టే కదా ఇలాంటి బ్రతుకంతా మాకు వచ్చింది. మా చిన్నప్పుడు స్థితి మాకు ఎట్లా ఉందంటే, ఇసుకలో పడుకునే వాళ్ళం అండి, మాకు సరైన గచ్చు కూడా ఉండేది కాదు. మా పాక మందిరం ఎట్లా ఉండేదంటే, ఏ తుఫాన్ వచ్చినా ఏ వర్షం వచ్చినా పైకప్పు నుంచి నీళ్లు కారిపోతూ ఉండేవి. మా అమ్మగారు మా ముగ్గురిని ఆమె ఒళ్ళో పడుకోబెట్టుకొని మమ్మల్ని జోకెడుతూ ప్రభు పాటలు పాడుతూ పెంచేది. ఆ నిద్ర సమయంలో కూడా అలా మేల్కొనండి మా ఆలోచన అంతా ఏంటంటే, యేసు ప్రభుని తిడుతున్న వారేమో బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, యేసు ప్రభుని దూషిస్తున్న వారేమో కార్లు కొనుక్కుంటున్నారు. మరి మా అమ్మగారు మా నాన్నగారు బైబిల్ పట్టుకొని ప్రతి దగ్గరికి వెళ్తూ బలపరుస్తూ యేసయ్య దేవుడు బ్రతుకులు మారుస్తాడని చెప్తున్నారు కదా, మరి అయినా మాకు ఈ స్థితి ఎందుకు, అయినా మాకు ఈ పరిస్థితి ఎందుకని కొన్ని ప్రశ్నలు మా హృదయంలో ప్రారంభమయ్యాయి. ఇలాగ ప్రారంభం కాకపోతే చిన్న వయసు కదా, తల్లిదండ్రులతో చెప్తే వారు ఎట్లా ఫీల్ అవుతారో తెలియదు, కొడతారా లేకపోతే తిడతారా తెలియదు, కానీ అది మా మనస్సులో ఉండిపోయింది. అంటే చిన్న ఆలోచన కూడా ఒక్కొక్కసారి అది కొండంత బలంగా మార్చబడుతుంది. ఇలాగ మా బ్రతుకులు ఏమైపోయిందంటే, దేవుని మీద చిన్న చిన్న వ్యతిరేకతలు మా బ్రతుకులో ప్రారంభమయ్యాయి. అలాగ ప్రభు కోసం వారు చెప్పడం, నా వెనకాల ఉండే కొంతమంది బంధువులు కానీ కొంతమంది మిత్రులు కానీ మమ్మల్ని ఎట్లా మ్యానిపులేట్ చేశారంటే, యేసు ప్రభు దేవుడు కాదు, యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన మంచోడై ఉండొచ్చు, మంచి పనులు చేసి ఉండొచ్చు, ఆయన ఏదో మ్యాజిక్ చేసి ఉండొచ్చు, కానీ యేసు ప్రభు దేవుడు కాదు. మీ మమ్మీ డాడీ చూసావు ఎట్లాగా అయిపోయారో వాళ్ళ బ్రతుకులు, వాళ్ళు చూసావు ఎలా తిరుగుతున్నారు ఇంటింటికి పోయి, మీరైనా అలా తిరగొద్దయ్యా, దజ్జాగా కాలు మీద కాలేసుకుని బ్రతకండి, మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేయండి, మంచిగా తిరగండి, సినిమాలకు వెళ్ళండి, మంచిగా ఏదో అన్ని అనుభవించాలయ్యా. మీరు ఏ వయసుకి తగ్గదు ఆ వయసులో మీరు అనుభవించాలి, ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేయాలి, సరదాగా మందు తాగండి అని ఇట్లాగా వెనకాల నుంచి ప్రోత్సహించే వాళ్ళు ఎక్కువైపోవడం వల్ల నాకు అనిపించింది, నిజమే కదా, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ చేస్తాం అని లోకల్లో అడుగులు వేయడం ప్రారంభించాక మా ఇంట్లో అది అస్సలు నచ్చలేదండి. మా ఇంట్లో గొడవలు అక్కడే ప్రారంభమయ్యాయి. నేనేమో లోకాన్ని ప్రేమించడం, మా ఇంట్లో వాళ్ళేమో ప్రభుని ప్రేమించడం. ఈ మాటల వల్ల నాకు ఏమైపోయిందంటే, మీకు మాట చెప్తానండి, ప్రభులో కూర్చుంటే దాని విలువ తెలియనివాడు, అంటే ప్రభు విలువ తెలియనివాడు, ప్రభు ప్రేమ ఆయన యొక్క ప్రత్యేకత తెలియనివాడు ప్రభు మందులో కూర్చున్న వాడి తలంపులు బయట లోకానికే ఉంటాయి. సో నాది కూడా అట్లానే మారడం. సో మా తల్లిదండ్రులు ప్రభు కోసం చెప్తూ ఉంటే అది నాకు ద్వేషంగా, అంటే ఏదో నేను ఎంజాయ్ చేయకుండా నా సంతోషాన్ని వెళ్ళి ఏదో అరికట్టేస్తున్నారు అన్నట్లు ఫీల్ అయ్యి చివరాఖరికి నాకు ఎంత కోపం వచ్చేసిందంటే, ఈ బైబిలే కదా, ఈ బైబిల్ వల్లే కదా మా తల్లిదండ్రులు నాతో అలా బిహేవ్ చేస్తున్నారు, దీనివల్లే కదా ఇట్లాగా నాకు మంచి చెప్తున్నారన్న విషయాన్ని మర్చిపోయాను. నన్ను కరెక్ట్ వేలో పెడుతున్నారు, ఈ లోకస్తులు ఈ జెండాలు పట్టుకొని తిరగకుండా, లేకపోతే స్నేహితులతో కలిసి చెడు వ్యసనాలకు వెళ్లకుండా నా మంచి కోసమేగా చెప్తున్నారు, చదువుకోమని చెప్తున్నారు, మంచిగా యథార్థంగా బ్రతుకంటున్నారు, అబద్ధాలు ఆడొద్దు అంటున్నారు, బూతు మాటలు మాట్లాడొద్దు అంటున్నారు,
లేకపోతే మందు తాగకూడదయ్యా, సిగరెట్ కాల్చకూడదు, సినిమాలకు వెళ్ళకూడదు, ఇవన్నీ చేయకూడదయ్యా, మన ప్రభు బిడ్డలు పరిశుద్ధంగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలని బోధిస్తుంటే ఆ మంచి బోధ నాకు ఎక్కట్లేదండి. ఎక్కకపోవడం మానేసి అంటే నన్ను అరికట్టేస్తున్నారు. నా ఫేవరెట్ హీరో సినిమా చూడకుండా వీళ్ళెవరు అడ్డుకోవడానికి? అంటే నేను సంతోషంగా బ్రతకూడదని లోకంలో సంతోషాన్ని వెతుక్కుని నాకు బైబిల్లో సంతోషం వ్యతిరేకంగా అనిపించి, అప్పుడండి రాజమండ్రి లాలాచెరువులో మాకు ఫ్లాట్ ఉండేది. నేను జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో మెడికల్ స్టూడెంట్ని. ఓకే అన్న. అప్పుడు మా స్నేహితులు కూడా కొంచెం క్రిస్టియానిటీ మీద వ్యతిరేక భావాలు ఉండేవి. నేను సేవకుడు పిల్లోడిని తెలిస్తే నన్ను ఎక్కడ వదిలేస్తారా, నేను ఒక క్రిస్టియన్ అని తెలిస్తే నన్ను ఎక్కడ వదిలేస్తారని వాళ్ళతో కూర్చొని మరీ యేసు ప్రభుని ఎగతాళి చేసిన పాస్టర్ గారు అబ్బాయి నేను. అంటే నేను క్రిస్టియన్ అని తెలిస్తే వారు నన్ను ఎక్కడ వదిలేస్తారన్న భయంతో ఈ ప్రభావం నా బ్రతుకుని ఎక్కడి వరకు చేర్చిందంటే, వారి కళ్ళ ముందరే ఏదో మా మమ్మీ డాడీ నమ్ముకున్నారు, కన్వర్టెడ్ వాళ్ళు అని వారి మీదకు తోసేస్తూ నాకు యేసు ప్రభు ఇష్టం లేదని ప్రూవ్ చేసుకోవడానికి, యేసు ప్రభు అంటే నాకు అస్సలు నచ్చదని ప్రూవ్ చేసుకోవడానికి, వారి ముందరే చలిమంట కాసుకోవడానికి మా సండే స్కూల్ పిల్లలకు పంచిపెట్టే బైబిల్స్ని వాళ్ళ కళ్ళ ముందరే చలిమంట కాసుకోవడానికి అంటించేసాం. అలా అంటించేసి ఒకసారి కోపంలో తెలియని మత్తులో, ఆ మత్తులో కూడా ప్రభు కోసం ద్వేషంగా మాట్లాడుతూ ఇలాంటి పరిశుద్ధ గ్రంథాలు భావించే మనం పవిత్రంగా భావించి బైబిల్ ఎట్లా మధ్యపేజ్ ఓపెన్ చేసి కొంతమంది వాక్యాలు చదువుకుంటారు, కానీ నేను ఎలా కాదు, ఇలా మధ్యపేజ్ ఓపెన్ చేసి కాండ్రించి బైబిల్ మధ్యలో ఉమ్మేసి ఇలా దాన్ని మడత పెట్టేసి ఆకాశం వైపు తిరిగి నువ్వు నిజంగా దేవుడు అయితే వచ్చావన్న చేయని ఈ పదం మంచిగా వాడుతున్నాను, కానీ అప్పుడు చాలా దౌర్భాగ్య పదాలు వాడేవాడిని యేసు ప్రభుని. కానీ దేవుడు ఎంత దయమయ్యాడంటే నన్ను కనికరించి అంత దోషలుగా మాట్లాడినా కొడతే కొట్టాడు, కానీ తిరిగి మరలా జీవితాన్ని ఇచ్చి ఏ నోటితో అయితే నేను ప్రభుని దూషించానో, ఏ చేతులతో అయితే ప్రభువుని ద్వేషించానో అదే చేతులతో అదే నోటితో ప్రభువుని గనపరుచుకుంటున్నాడు. మీరు షార్ప్నర్తో మీ యొక్క స్కిన్ ని పీల్ చేసుకునేవారని చెప్పారు. అవునండి, అవును. ఎందుకు అంత భయంకరమైన స్థితికి మీరు దిగజారిపోయారంటారు? ఎస్, ఇది మా బ్రతుకులు ఎందుకు వచ్చిందంటేనండి, మీరు సాధారణంగా యవనస్తుల జీవితాలను ఇప్పుడు పరీక్షిస్తే అందరికన్నా ప్రత్యేకంగా కనిపించాలన్న తలంపులు అందరికీ ఉన్నాయి. ఒకడు బైక్లో ప్రత్యేకత చూపిస్తాడు, ఒకడు గొడవలకు వెళ్ళే విషయంలో ప్రత్యేకత చూపిస్తాడు, ఇంకొకరు ఎదుటి వాళ్ళని హింసించే విషయంలో ప్రత్యేకత చూపిస్తారు అన్నట్లు నేను మా స్నేహితులు అందరి మధ్యన ఒక నాయకుడిగా బ్రతికేవాడిని. ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేస్తూ నా వాటే వినాలి, నాతోనే ఉండాలి, సో వీరందరినీ నేను గ్రిప్లో పెట్టుకోవాలి, ఈ తలంపుల మధ్యన బ్రతికేవాడిని. ఎందుకంటే పాలిటిక్స్ అంటే చాలా కాంపిటేటివ్గా ఉంటుందండి. అంటే ఎవరి దగ్గర ఎక్కువ జనం ఉంటారో, ఎవరి దగ్గర ఎక్కువ యూత్ గ్యాదరింగ్ ఉంటుందో వారిని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో ఈ గ్యాదరింగ్ అంతా నేను మెయింటైన్ చేయాలంటే నా కిందున్న వారి కన్నా ఎక్కువ నేను ఆలోచించాలి. ఇప్పుడు కొంతమంది అంటారు కదా, ఈ పదం వాడుతున్నాను, రెబెల్ అని ప్రూవ్ చేసుకోవడానికి వారు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు నేను వారికన్నా కొంచెం డిఫరెంట్ అని నేను ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోకపోతే వారితో నేను సమానమే. సో దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి వారెవరో చేయలేని పనులు నేను చేయడం ప్రారంభించాను. ఎట్లా ఉండేదంటే, గొడవలకు వెళ్ళినప్పుడు ఎదుటివారు నా మీద గొడవకు వస్తున్నప్పుడు కూడా నాకు కోపం రావడానికి, విపరీతమైన పరిస్థితులు రావడానికి ఆ బ్లేడ్ తీసుకుని నా చేతులు నేనే కోసేసుకొని రక్కేసుకొని, అంటే ఎదుటివాడికి ఎలా ఉండేదంటే, బాబు ఏంటి ఇంత సాడిస్టిక్గా ఉన్నాడు, వాడిని వాడే గీసేసుకున్నాడు అంటే మళ్ళీ గీయడానికి గ్యారంటీ ఏంటి? ఇట్లాగ ఎలా ఉండేదంటేనండి, గొడవలకు వెళ్ళినప్పుడు వాడు జుట్టు పీకేసి ఎంటుకలు నా నోటితో పీకేయడాలు, చాలా విపరీతమైన పరిస్థితులు. మాకు ఒక పొడిగాటి ఓసలా ఉండేది, ఒకటి కత్తిలాగా బయట షార్ప్గా ఉండేది. దాన్ని ఏం చేసేవాళ్ళు అంటే, సైలెన్సర్ గట్టిగా కట్టేసి దాన్ని ఇంచుమించు ఒక 30-40-50 కిలోమీటర్లు బాగా తిరిగేసి, అది కొంచెం వేడెక్కిన తర్వాత అది ఇలాగ కొంచెం క్లాత్తో దాన్ని చుట్టేసుకొని ఎవరి మీద పడితే వారి మీద విసిరేసేలాగా పరిగెట్టాము. ఇట్లా చాలా పోకడలు ఉండేవి. మా చెల్లెలు కూడా ఒకసారి నా గురించి, మేము ఒక కాలేజీలో చదివాడిని, ఒకసారి మా చెల్లెల దగ్గరికి చాలా మంది కంప్లైంట్ చేశారు, మీ అన్నయ్య అస్సలు మంచోడు కాదు, మీ అన్నయ్య క్యారెక్టర్ మంచిది కాదు అని వారిని అట్లా వేలెత్తి చూపుతుంటే, ఎందుకంటే మా చెల్లెలు బాగా చదువుకుంటారు, పుస్తకాల పురుగులు అనమాట. వాళ్ళు చదువుకుంటున్నప్పుడు మంచి పేరండి, ఎవరి వైపు చూసేవారు కాదు, చాలా మంచి సున్నితంగా పెరిగేవారు వాళ్ళు. అలాంటి వాడి దగ్గరికి వచ్చి మీ అన్నయ్య ఇంత చెడ్డోడు అంట కదా అని చెప్తే, మా ఇంటికి వచ్చాక పెద్ద గొడవ అండి. మా చెల్లెలు నాకు కాలు పట్టుకొని, అన్నయ్య నువ్వు మా అన్నయ్య అని చెప్పుకోవడానికి మాకు సిగ్గేస్తుందయ్యా అని మా చెల్లెలు అంటే, షార్ప్నర్ బ్లేడ్ ఉండేదండి చిన్నది, ఆ బ్లేడ్ తీసుకుని మా చిన్న చెల్లి చెయ్యి రక్కేశారు ఎట్లాగా.
అంత క్రూరమైన మనసు అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు ప్రభు అంటే చాలా భయభక్తులుగా పెరిగింది నేను. నన్ను నేను రెబెలని మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి ఈ పాపిష్టి బ్రతుకులో ఎన్నో నీచమైన కార్యక్రమాలు చేయడం ప్రారంభించాను. సో అట్లాగా మా స్నేహితులు కూడా నేనంటే నీకు ఇష్టమైతే కోసేసుకో, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అయితే కోసేసుకో, ఇలా చిన్న చిన్న వాటికి కూడా ఆ బ్లేడ్తో చర్మాలు తీసేసుకోవడాలు, ఇట్లా రక్కోడాలు, ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం ప్రారంభించామండి బ్రదర్. ఓకే. ఒక పాస్టర్ గారు మీటింగ్స్లో మీకోసం ప్రవచనం చెప్పారంట కదా, ఈ సంవత్సరంలో మీరు మారుతారని. దానికోసం యాక్చువల్గా మా చిన్నప్పుడు ప్రభు మమ్మల్ని ఆస్తి పరంగా, నేను దీవెనలు అంటే ఆస్తి కోసం చెప్పను ఎప్పుడు, మా తల్లిదండ్రులు ప్రభు సభలు పెట్టే విషయంలో దీవించారు. మంచిగా మీటింగ్స్ పెట్టేవారు. అరుణ్ రాజు గారు ఒక ఆయన వచ్చేవారు మీటింగ్స్కి, చాలా మంచి దైవజనుడు, చెన్నైలో ఉంటారు ఆయన, ఇప్పుడు ప్రభునందు నిద్రించారు. ఆయన ఇంచుమించు ఒక 5 సంవత్సరాలు ఆనంద భారతి గ్రౌండ్స్లో మేము మీటింగ్స్ పెడుతున్నప్పుడు ఆయన వస్తూ ఉండేవారు. ఆయన మాకు ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నప్పుడు ప్రతిసారి నా తల మీద చేసి దైవజనులు మంచి ప్రార్థన చేస్తూ ఈ ప్రవచనం చెప్పారు. ప్రభు నిన్ను ఎలీషాలా వాడుకుంటాడయ్యా అని అనగానే, ఎలీషా కోసం నాకు అంత అవగాహన లేదండి అప్పుడు, చిన్నపిల్లలు కాబట్టి. ఆ సేవకులు ఆ మాట చెప్తుంటే మా తల్లి చాలా సంతోషపడేది. ఎలీషాలాగా దేవుడు నిన్ను వాడుకుంటాడయ్యా అని నాకు చెప్తూ, ఎలీషా కోసం బైబిల్ తెరిచి బోధిస్తూ ఒక మంచి వాతావరణం అండి. మా ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ బాగా జరిగేది, ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్. మాకు తినడానికి సరిగ్గా తిండి లేకపోయినా, ఉండడానికి సరైన ఇల్లు లేకపోయినా, వేసుకోవడానికి సరైన వస్త్రం లేకపోయినా, మాకుండే ఒక చిన్న సంతోషం అది ఎక్కడన్నా దొరికేదంటే ప్రభు మందిలో ప్రార్థన చేయడం. ఈ ప్రవచనం ఎత్తిపెట్టి ప్రార్థన చేసేవారు, దేవుడు ఎలీషాలా నిన్ను వాడుకుంటాడయ్యా అని. అలాగా ప్రవచనం వస్తూ వస్తూ ఆ ప్రవచనం మరి నెరవేరడానికి చాలా సంవత్సరాలు పట్టింది, కానీ ఆ ప్రవచనాన్ని బట్టి మా ఇంట్లో ప్రార్థన చేస్తుంటారు. కాకపోతే నేను లోకల్లో పడిపోయిన తర్వాత 2013 మా చర్చ్ వెనకాల, ఆ వెనకాల వీధిలోనే క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది. అంటే మాకు అన్ని చోట్ల క్రిస్మస్ ఆరాధనలు జరుగుతాయి. అలా మాకు వర్తమానానికి వచ్చిన దైవజనుల పేరు అరుణ్ కుమార్ గారు, మంచి సాక్ష్యం కలిగిన ఆయన పేరు బట్టి శ్రీని గారు అంటారు. ఆయన బట్టి శ్రీని గారిని మేము వాక్యానికి పిలిచినప్పుడు మా తల్లి గారు అన్నారు, కీబోర్డ్ వాయిస్తావా, వెనకాల కీబోర్డ్ ప్లేయర్ రాలేదు ఇవాళ అంటే కీబోర్డ్ వాయించడానికి వెళ్ళాను. దీని వెనకాల చాలా కథ ఉంటుందండి. సో కీబోర్డ్ వాయించడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చోలేకపోయాను, కొంచెం నీరసంగా ఉంది. ఎందుకంటే అప్పటికే నేను సరిగ్గా భోజనం చేసి ఒక 3.5 నెలల పైన అయింది. ఎందుకంటే చెడు వ్యసనాలన్నీ అలవాటు అయిపోయాయి నాకు. అప్పటికే రాజమండ్రి లాలా చెరువులో ఉండేవాడిని నేను అప్పుడు, ఫ్లాట్ తీసుకొని. అప్పటికే మా ఇంట్లో విపరీతమైన పరిస్థితులు, అలాంటి పరిస్థితుల మధ్యన కీబోర్డ్ వాయించేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి దైవజనులతో ప్రభు మాట్లాడుతున్న మాట, ఆయన వర్తమానం చెప్తున్నప్పుడే, జోషి ప్రశాంత్ని 2014 నుంచి సేవకుడిగా వాడుకుంటాను అని ఆ వాళ్ళ దైవజనుల ద్వారా మరొకసారి ప్రభు మా కుటుంబానికి జ్ఞాపకం చేశాడు. ఓకే. ఇంత భయంకరమైన జీవితం జీవిస్తున్న మీరు మరలా తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చినట్టు దేవుని దగ్గరికి ఎలా వచ్చారు? ఏమి మీకు అది దారి తీసింది అలాగా? ఇందాక క్రిస్మస్ ఆరాధన అని చెప్పాను కదండి, చెప్పారు. ఆ క్రిస్మస్ ఆరాధన జరుగుతున్న ఆ నెలలో మనకు అప్పుడు తెలంగాణ పోరు జరుగుతుందండి. 2013 ఆ టైమ్స్లో తెలంగాణ పోరు అంటే మన వాళ్ళు ర్యాలీలు ధర్నాలు చేయడం, ఇదంతా జరుగుతున్నప్పుడు నేను స్టూడెంట్ జేఏసీతో కలిసి ఈస్ట్ గోదావరికి కన్వీనర్గా చేస్తున్నాను. సో ఇట్లాంటి తరుణాల్లో కొంత పెద్ద వ్యక్తుల సహవాసం, కొంచెం బాగా లోకరీతిగా ఉండే మంచి వ్యాపారవేత్తలతో సహవాసం, ఇంకా కొంచెం చెప్పాలంటే వారు కూడా ఎన్నో క్రైమ్స్ చేసిన వాళ్ళు, వారితో సహవాసం చేయడం వల్ల ఆ సర్కిల్లో మంచి అలవాటు ఒక్కరికి ఉండేది కాదు. నాకు కొత్త కొత్త చెడ్డ అలవాట్లు నేర్పించేవారు, ఇంజెక్షన్స్ చేయించుకోవడం, ఇట్లాంటి అలవాట్లన్నీ నేర్చుకున్న తర్వాత నేను అలాంటి మత్తు పదార్థాలకు అలవాటైపోయి పడుకుంటే ఇంచుమించు ఒక 20 గంటలు లేకపోతే 16 గంటలు లేసేవాడిని కాదు. నాకు అది ఒక కైండ్ ఆఫ్ ప్రపంచంలాగా మారిపోయింది. అది తిండి అసలు ఉండేది కాదు, ఇదే బ్రతుకు. ఇట్లా బ్రతుకుతున్నప్పుడు నా జీవితంలో కొంచెం బలహీనమై మా ఇంటికి వచ్చానండి. అప్పుడే ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మగారు నన్ను కీబోర్డ్ వాయించమన్నారు. ఇట్లాగా ఇవన్నీ జరుగుతున్న పరిస్థితిలో ఆ పాస్టర్ గారు వచ్చి 2014 నుంచి నేను దైవజనుడిగా వాడబడతానని చెప్పగానే మా అమ్మగారికి అది చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంత సంతోషం అంటే
మా అమ్మగారు నా కోసం 2 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఓకే. దేనికోసం అంటే నేను చచ్చిపోవాలని ప్రార్థన చేశారు మా అమ్మగారు. ఎందుకు అంత పరిస్థితి వచ్చిందంటే నా వల్ల మా ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేదండి. గొడవలు ఎంత విపరీతమైన గొడవలు అంటే తల్లిదండ్రులు కొట్టే అంత గొడవలు. నా మనస్సు లోకంలోకి వచ్చాక ఎంత పడిపోయిందంటే మా అమ్మ మా నాన్న చనిపోతే బాగుండని కోరుకునేవాడు నేను. మా అమ్మ మా నాన్న మంచం మీద పడుకుంటే నా బట్టలన్నీ వారి మంచం కింద వేసేసి గ్యాస్ ఇప్పేసి వారు చంపేయాలన్న ప్రయత్నాలు, మా కుటుంబం అంతా చచ్చిపోవాలన్న ప్రయత్నాలు. ప్రభు మమ్మల్ని ప్రేమించి ఈ మందిరాన్ని ఇచ్చాడు. నేను అనుకున్నాను వారు చచ్చిపోయిన తర్వాత దీనంతటికి గోడలు కట్టేసి అద్దెలకి ఇచ్చేసుకుని బ్రతుకుదాం అనుకున్నాను. ఈ మందిరాన్ని అంతా మాడిఫై చేసి మధ్యలో గోడలు కట్టేసి అపార్ట్మెంట్లుగా చేసి అద్దెలకి ఇచ్చుకుని బ్రతికేద్దాం. చాలా తలంపులు అండి. అసలు ఎంత చెడ్డ తలంపులు అంటే అందరూ చేతులు ఎత్తేసారు. జోషి అసలు మారడు. ఎందుకంటే నాకు లాయర్లతో కౌన్సిలింగ్ ఇప్పించారండి, పాస్టర్లతో కౌన్సిలింగ్ ఇప్పించారు, పోలీసు వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారు. అంటే నా బ్రతుకు అంత నీచమైన బ్రతుకు. నా వేళ్ళ మీద ఎప్పటికీ ఇక్కడ ఈ పక్కన చాలా ఘాట్లు ఉంటాయి. నాకు స్టేషన్లో పెట్టి ఇట్లా బల్లల మీద పెట్టి కొట్టేవారు మమ్మల్ని. ఎంత పరిస్థితి అంటే నా బ్రతుకులో క్రూరత్వం బాగా పెరిగిపోయిందండి. అంటే ఎట్లా అంటే నేను పెట్టే టార్చర్కి ఇంచుమించు మా కాకినాడలో ఒక 5 కుటుంబాలు ఇల్లులు మారిపోయి ఊర్లు మారిపోయి వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోండి. అంటే మానసికంగా కూడా చాలా మందిని ఇబ్బంది పెడతా ఉండేవాళ్ళు. అట్లాంటి నేను నా సువార్త తెలుసుకోవడానికి ప్రభు నన్ను ఒక బలమైన దెబ్బ కొట్టాడు. ఆ బలమైన దెబ్బను ఒక జీవిత అనుభవాన్ని నేర్చుకోవడానికి, ప్రభు నా రక్షకుడిగా అంగీకరించడానికి ప్రభు కృప చూపించాడు. ఇట్లాగా నా బ్రతుకులో కొంచెం ఇట్లా లోకరీతిగా వెళ్ళడం, మీ స్టేషన్లో దెబ్బలు తినడం. కానీ ఒకటండి, నా యవన ప్రాయమని కాదు, ఇప్పుడు చాలా మంది యవనస్తుల మైండ్ సెట్ కోసం మాట్లాడుతున్నాను. మంచి చేసేవాడు ఎవరికి నచ్చట్లే. ఎవరైతే చెడు చేస్తూ దాన్ని తప్పించుకొని బ్రతుకుతున్నారో ఆ చెడులో వారు ఒక హీరోగా కనిపిస్తున్నారు. నా బ్రతుకు కూడా అట్లా కనిపించింది. మా స్నేహితులకి స్టేషన్లో కొట్టారు, స్టేషన్లో పట్టుకున్నారు. నా మీద చాలా న్యూసెన్స్ కేసులు ఉండేవాడిని. ఎందుకంటే మేము అర్ధరాత్రులు అయితే బైక్ రేసులు, కార్ రేసులు, స్టంట్లు అవని ఇవని అడావుడి చేస్తూ అపార్ట్మెంట్లకి ఏమన్నా కింద ఉండే ఖాళీ బీర్ బాటిల్ పట్టుకొని ఆ కిటికీలు పగలగొట్టేయడాలు, లేకపోతే ఎవరన్నా రోడ్డు మీద వెళ్తుంటే మాకు నచ్చలేని కనిపిస్తే పట్టుకుని బీర్ బాటిల్ పట్టుకుని వారి బుర్రల మీద కొట్టేయడాలు. అంటే వాడు బ్రతుకున్నాడో చచ్చిపోయాడో, లేకపోతే బ్లీడ్ అవుతున్నాడో, లేకపోతే శ్రోత పడిపోయి అన్ని మాకు అనవసరం, ఇంకా పట్టించుకునే వాళ్ళకి కాదు. మా బ్రతుకు అట్లా కొనసాగుతూ వెళ్ళిపోయేది. అంటే ఎంత అందులో మాకు సంతోషం వచ్చేది. ఒక సాడిస్టిక్ మైండ్ సెట్ లాగా ఆ గాయపరిచే విషయంలో కూడా సంతోషాన్ని పొందుతూ నా జీవితాలు అట్లా వెళ్ళిపోతుంటే మా స్నేహితులు అని తెగపోగుడేవారండి. ఎంత గ్రేట్ అన్నా నువ్వు, స్టేషన్లోంచి కూడా 10 నిమిషాల్లో బయటకు వచ్చావు, అసలు ఎంత ఇన్ఫ్లుయెన్స్డ్ అన్నా నువ్వు, చాలా సూపర్ అన్నా నువ్వు, అసలు రెబల్ అన్నా అని ఇట్లా నన్ను పొగుడుతుంటే నీకో మాట చెప్తాను, చచ్చేదాకా అలా పొగిడించుకోవాలనిపించింది. దానికోసం ఏదైనా చేయాలనిపించింది. అంటే మనసు ఎట్లా అయిపోయిందంటే ఈ మాట వాడొచ్చో లేదు తెలియదు కానీ ఆ పేరు సంపాదించుకుని ఒకవేళ హత్యనే చేసేయాలనిపించేది. అంటే అంత క్రూరమైన మనసు వచ్చేసింది నాకు. మరి ఇట్లాంటి వాళ్ళు సమాజంలో ఎవరు మారుస్తారు? ఇదే ప్రశ్న చాలా మంది వేసుకోవట్లేదండి. చాలా మంది అంటారు, ప్రభుని దూషిస్తూ ఉంటారు చాలా మంది. ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నారయ్యా? ఎందుకు మీరు యవనస్తులు టైం వేస్ట్ చేస్తూ ప్రభు మందిరంలో కూర్చుంటారు? కొంతమంది యేసు ప్రభుని నమ్ముకొని సువార్తకి వెళ్ళినా కొంతమంది ఇట్లానే వ్యతిరేకంగా ఎందుకయ్యా ఇట్లాగా యేసు ప్రభు కోసం చెప్తారండి. కానీ మీకు మాట చెప్తారండి, నాలాంటి యవనస్తుల్ని ఈ ప్రపంచంలో మార్చగలిగింది ఏదన్నా ఉంది అంటే అది యేసు ప్రభు మాత్రమే. నా వల్ల సమాజానికి ఏం ఉపయోగం లేదండి. నా వల్ల సమాజానికి హానిగా జరిగింది, నా వల్ల ఒక్క ఉపయోగం లేదు. ఉద్యోగం సంపాదించి ఏమన్నా దేశ సేవ చేశానా? లేదు. లేకపోతే బాగా చదువుకొని ఎవరన్నా కుటుంబానికి కానీ సమాజానికి మంచి పేరు తెచ్చానా? లేదు. నాకు ఉండే అన్ని చెడ్డ అలవాట్లే. ఈ చెడ్డ అలవాట్లు కలిగిన నన్ను భరించడానికి ఇష్టపడ్డారు కానీ మంచిగా మారుతున్నప్పుడు ఎవరు భరించలేకపోతున్నారు. అది నిజమే. మంచిగా మారతారన్న వాళ్ళు కూడా ఎవరు భరించలేకపోతున్నారు. ఇవాళ అదే సమాజంలో జరుగుతుంది, అదేనండి. అందుకే ఇవాళ నా సాక్ష్యం ద్వారా అనేక మందికి చెప్పడానికి నా ఉద్దేశం ఏంటంటే, ఈ పాపులను మార్చగలిగిన వాడు యేసు ప్రభు మాత్రమే. పాపులను మార్చగలిగిన వాడు యేసు ప్రభు మాత్రమే. నా బ్రతుకు అట్లా పాపంలో పోతుంటే మా అమ్మగారు 2 సంవత్సరాలు ప్రార్థన చేశారండి. ప్రభా, నా కొడుకు మారట్లేదు, నీ మందిరానికి అవమానం తీసుకొస్తున్నాడు, ప్రజలకు అవమానం తీసుకొస్తున్నాడు అయ్యా, వీడి వల్ల అనేక మంది సంఘ విశ్వాసుల జీవితాలు పాడైపోతున్నాయి అని మా అమ్మ 2 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు.
అంతెందుకండి, లిటరల్గా మీకు మాట చెప్తాను. నా ప్రవక్తన ద్వారా మా సంఘ యవనస్తుల్లో ఒక ప్రాణాన్ని కోల్పోయాం మేము. నా వల్లే. ఎందుకంటే నేను పాపంలో పడ్డాక వాడి మనస్సు మార్చేసి వాడిని ప్రభు దగ్గర నుంచి దూరం చేసేసి, ఎందుకంటే నాకు పార్ట్నర్ కావాలి మందుల్లో కూర్చోడానికి, మందుల్లో వాడిని కూడా చెడగొట్టేసి వాడు కూడా చెడ్డ అలవాట్లు నేర్పించేసి వాడు బ్రతుకును పాడు చేసేసాను. ఇవాళ నేనైతే సజీవులుగా ఉన్నాను, కానీ నా స్నేహితుడు సముద్రంలో మునిగిపోయి చనిపోయాడు. నా పేరు జోషి ప్రశాంత్ అయితే వాడి పేరు ప్రశాంత్ అనమాట. మేమిద్దరం మ్యూజిక్ పరిచర్య, మేమిద్దరం మంచిగా మ్యూజిక్ వాయిస్తూ ప్రభు సన్నిధి ఎదిగిన వారమే. కాకపోతే ఏంటంటే నాలో ఉండే పాపము వాడి బ్రతుకును కూడా పాడు చేసింది. అంటే పాపం ఏదైనా చేస్తుంది. ఇట్లా నా బ్రతుకు అలా కొనసాగుతూ వెళ్తున్నప్పుడు జీవితంలో ఎప్పుడు నేను కలలేని కళ ఏదైనా ఉందంటే నేను సేవకుడు అవడం. అసలు ఎప్పుడు అనుకోలేదండి. అసలు యేసు ప్రభు కోసం అలా బైబిల్ నా చేతితో పట్టుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. యేసయ్య దేవుడు అని ప్రకటిస్తానని ఎప్పుడు కల్లో కూడా అనలేదు నేను. అట్లాంటి నా బ్రతుకు. మా మందిరంలో ఇప్పుడైతే ఇది రీమోడల్ చేయించాం, కానీ మా చర్చ్ బలిపేట మీద అలమారాలు ఉండేవి. మా అమ్మగారు నా బ్యాగ్ వెతుకుతున్నారని, మా అమ్మగారు నాకుండే నా రూమ్ వెతుకుతున్నారని ఇంత సిగరెట్ పెట్టి కట్టలు అవన్నీ తీసుకొచ్చి మా బలిపేట మీద దాచేవాడిని. మా చర్చ్ బలిపేట మీద. చర్చ్ అయిపోయిన తర్వాత మేమందరం అర్ధరాత్రి పార్టీ చేసుకోవడానికి మా చర్చ్ పైన ఒక చిన్న ఇలా కప్లా ఉంటుంది, ఆ చర్చ్ పైన బీర్ సీసాలు దాచేవాళ్ళం. అర్ధరాత్రి అయితే తల్లిదండ్రులు అందరూ పడుకుండిపోయిన తర్వాత మేము ఆ చర్చ్ పైకి వెళ్ళి తాగుతూ కూర్చునే వాళ్ళం. నాకుండే తలంపు ఏంటంటే, ఈ బైబిల్ అబద్ధం, యేసు ప్రభు దేవుడు కాదు, మనం ఏం చేసినా చెల్లుద్ది, మనల్ని ఎవ్వరు ఏమీ అనలేరు. ఆ దేవుడు అంటావా, ఆయన దేవుడో కాదో తర్వాత విషయం, మనం ఏం చేసినా ఎవ్వరు మనల్ని ఏం చేయలేరని ఒక ధీమాతో బ్రతికేవాడిని. మా అమ్మగారు ఏమో ఈ వాక్యం చెప్తూ ఉండేవారు. ఎన్నిసార్లు గర్దించినాను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడనే పదం ఎవరన్నా వచ్చి నువ్వు నాశనం అయిపోతావు అని అనగానే కోపం వస్తుంది కదండి. అంటే మనం చేసిన పాపం మనకు జ్ఞాపకం రాదు, మరి తిట్టిందే జ్ఞాపకం వస్తుంది. ఒక తాగుబోతుడు ఇలా అడగను, ఒరే నువ్వు తాగుబోతుడు అంటే వాడికి ఎంత కోపం వస్తుంది. వాడు తాగేది తాగుబోతుడే, కాకపోతే వాడిని అంటే కోపం వస్తుంది అన్నట్లు. నాకు కూడా నేను నాశనం అయిపోవడం ఏంటి, అప్పుడేనండి బైబిల్ చింపేయడం, వ్యతిరేకత ఎట్లా అంటే పేజీలు మొత్తం ఇట్లా నలిపేసి లాగేసి చాలా విపరీతమైన కోపం వచ్చేది. బైబిల్ ఈ చివరి నుంచి చూస్తే ఆ చివరికి వెళ్ళిపోతూ ఉండేది. అంత క్రూరమైన మనస్సు కలిగింది నేను. నా బ్రతికి అట్లా వెళ్ళిపోతూ ఉంటే మా తల్లిగారు మా ఇంట్లో మాత్రం చాలా శ్రమ అండి. ఆ శ్రమ అనుభవిస్తూ ఈ మత్తు పదార్థాలకి ఎక్కువ అలవాటు అయిపోయి మా చర్చ్ పైన సినిమా పాటలు ప్రాక్టీస్ చేసేవాడు. కీబోర్డ్ ఆన్ చేసి మా చర్చిలో ఎవరు పాడినా సినిమా పాటే, ఎవరు ఏ పాటలు పాడుతున్నా ఇంటర్లోడ్ల మధ్య సినిమా పాటలే వాయించేవాడిని. ఇట్లాగ నా బ్రతుకు అలా వెళ్ళిపోతూ ఉంటే నన్ను ఇట్లాగ ప్రభువుకు వ్యతిరేకంగా పెంచిన వాళ్ళకి ఎంత సంతోషం అంటే, వీడైనా కానీ సేవకుడు అవ్వకుండా బాగానే బయటకు వచ్చేసాడు, వాళ్ళు సంతోషపడ్డారు. కానీ మా అమ్మ మాత్రం, మా కుటుంబం, మా సంఘం మాత్రం చాలా దుఃఖపడ్డారండి. ఏంటి ప్రభా, ఒక పాస్టర్ గారు అబ్బాయి ఇలా అయిపోయాడు, ఏంటయ్యా వాడు బ్రతికి ఇలా అయిపోయింది, మా ఇంట్లో ఇంక మనశ్శాంతి లేదండి. ఈ పరిస్థితులన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నా కుటుంబంలోనే కాదు ఇవాళ ప్రస్తుత తరాల్లో చాలా యవనస్తుల కుటుంబాలు అలాగే ఉన్నాయి, చాలా జీవితాలు అలాగే ఉన్నాయి. నా బ్రతుకు కూడా అట్లా ఉండడంతో, కానీ మా తల్లి ప్రార్థన, ఆమె కార్చిన కన్నీరు ప్రభు విన్నాడు. సో నా బ్రతుకులో ఒక పరిస్థితి జరిగిందండి. ఆ పరిస్థితి నా బ్రతుకులో ఎప్పుడు జరుగుతుందో అనుకోలేదు, కానీ జరిగింది. అదేంటంటే ఆ 2013 అవాల ఆ రోజు రాత్రి బట్టి శ్రీని గారు నేను వాడబడతాను సేవలని చెప్పిన రాత్రి, ఆ రోజు మా అమ్మగారు నా దగ్గరికి వచ్చి చాలా సంతోషంగా నా తల మీద చేసి చెప్తున్నారు. మా అమ్మగారు, అయ్యా 2014 నుంచి ప్రభు నిన్ను సేవకుడిగా వాడుకుంటాడయ్యా అని చెప్పగానే మా అమ్మగారు చెయ్యి గట్టిగా ఇట్లా నొక్కేశానండి. నా గోర్లు అందులోకి వెళ్ళిపోయేలా గట్టిగా నొక్కేసి చెయ్యి విసిరేసి, సేవకులందరూ అబద్ధికులు, ప్రతి ఇంటింటికి పోయి యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు దేవుడు అని ప్రకటిస్తూ తిరుగుతారు. ఇప్పుడైతే కొంచెం పాజిటివ్గా మాట్లాడుతాను కానండి, నేను ఉపయోగించిన పదాలు ఇవి కాదు, ఒక తల్లితో మాట్లాడాల్సిన మాటలు కూడా అవి కాదు. అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఒక దూషణకరమైన పరిస్థితి, సేవకుల్ని, దేవుణ్ణి, అందరినీ దూషించడం, అలా దూషిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మా తల్లి చాలా బాధపడిందండి. ఆ రోజు రాత్రి మా అమ్మ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి నా గదిలోంచి, వీళ్ళందరూ డబ్బుల కోసమే పనిచేస్తారు, డబ్బులు ఇచ్చి పంపించండి, ఇంకెప్పుడు ఆయన పిలవద్దు, నేను సేవకుడు అవడం ఏంటి అని యేసు ప్రభుని దూషించిన రాత్రి ఆ రోజు నాకు సుమారు ఒక 1 గంట ప్రాంతంలో
విపరీతమైన కడుపు నొప్పండి. ఎందుకంటే నాకు మత్తు పదార్థాలు బాగా అలవాటైన తర్వాత నేను భోజనం చేసి ఒక 2.5 నెలలు 3 నెలలు అయిందండి. సరిగ్గా భోజనం చేసి అడప తడప ఏదో ఒక ముద్ద పెట్టుకొని వెంటనే ఆ తర్వాత సిగరెట్లు కాల్చేయడము, ఉదయం లేచిన మరు వెంటనే కూడా ఆ మంచం పక్కనే పెట్లు ఉండేవి. అంటే ఎంత అలవాటు అంటే వాటికి ఆ చెడు వ్యసనాలకు అలవాటు అయిపోయింది నేను. అంతెందుకంటే నా బ్రతుకులో ఒక్క సిగరెట్ కోసం ఒక 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిన వ్యక్తిని నేను. అంటే ఏం దొరకకపోయినా, సిగరెట్ దొరకకపోయినా బీడీ ఏం దొరుకుతుందేమో అని. అంటే ఆ చెడు వ్యసనాలకు అలా అలవాటు అయిపోయింది నా బ్రతుకు. కొంచెం ఆ 3.5 తిండి లేని పరిస్థితి వచ్చింది. అప్పుడు మా ఇంటికి వచ్చాను. అప్పుడే క్రిస్మస్ ఆరాధన. ఆ పరిస్థితుల మధ్యన మా అమ్మగారు ఏం ప్రార్థన చేస్తారని తెలియదు, కానీ ఆ రోజు రాత్రి విపరీతమైన కడుపు నొప్పండి. ఈ పక్క నుంచి ఇదంతా లాగడం, ఇదంతా వెనకాలంతా లాగడం జరుగుతున్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారు, మందులు అవేం వాడద్దు కానమ్మా, ఒక చిన్న ఆపరేషన్ చేస్తే 3 రోజుల్లో బాగైపోతాడు అన్నారు. ఆపరేషన్ అంటే మనకి చాలా మందికి భయం వేస్తుంది, కానీ నాకు చాలా చెప్పాను కదండి, నా మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్గా ఆలోచించే మైండ్ సెట్ నాది. ఆపరేషన్ అనగానే సంతోషం వేసింది నాకు. ఉదయం చెప్పారు, మధ్యాహ్నం బ్లడ్ టెస్ట్లకి వెళ్ళాం, అన్ని నార్మల్ వచ్చాయి, అంటే ఆపరేషన్ చేయడానికి ఓకే, అంత ఫైన్ అన్నారు. ఆ రోజు సాయంత్రం ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిన తర్వాత మనకి మత్తు ఇవ్వడానికి, అనస్థీషియా ఇవ్వడానికి మనకి వెన్నుపూస దగ్గర ఇంజెక్షన్ చేస్తారు. నాకు వెన్నుపూస దగ్గర ఇంజెక్షన్ చేసినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, నాకు ఆ మత్తు సరిగ్గా ఎక్కట్లే. ఎందుకంటే నాకు అలవాటైన మత్తు దానికన్నా ఎక్కువ, ఎప్పుడు ఆ డ్రగ్స్లోనే ఉండేవాడిని. సో ఆ మత్తు నాకు ఎక్కకపోయేసరికి కొంచెంసేపు అయిన తర్వాత ఒక 20 నిమిషాలు అట్లా ఆగాక ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఇంచుమించు 1.5-2 గంటల సేపు చేశారు. ఆపరేషన్ అయిపోయిన తర్వాత 2 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. 3వ రోజు డిశ్చార్జ్ చేసి మా ఇంటికి పంపించారు. ఇదే వాకలిపూడి మా ఇంటికి పంపించిన తర్వాత ఆ రోజు మా తల్లి గారు నాకు బాధ చేయడం ప్రారంభించారు. సువార్త. ఆ సువార్త ఏంటంటే, ఎప్పుడు నువ్వు చాలా బలంగా ఉండేవాడు అయ్యా, చూసావా ప్రభు నిన్ను కొట్టాడు, నీకు ఆపరేషన్ అయింది, నువ్వు బాగుపడాలంటే, నువ్వు స్వస్థత పొందాలంటే యేసు ప్రభుని నమ్ముకోవాలన్నారు. యేసు ప్రభుని నమ్ముకోమంటే చిన్నప్పుడు చేసిన భక్తి అంతా మర్చిపోయానండి. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది, చాలా సంవత్సరాలు ప్రభు నుంచి దూరం అయిపోయి లోకంలో కలిసిపోయిన తర్వాత నా మనసులో ఏదన్నా గుర్తుంది అంటే సినిమాలు తప్ప ఇంకేం గుర్తులేవు నాకు. సో అట్లా మా అమ్మగారు ప్రభుని నమ్ముకోయ్యా, దేవుడు నేను బాగు చేస్తానగానే ఎలాగో నేను యేసు ప్రభు దేవుడిగా నమ్మేవాడిని కాదు. పోన్లే వీళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఏదన్నా కానీ నేను సాక్ష్యం చెప్పాలి, చెప్తే ఏదో జరుగుతుంది లేకపోతే లేదు. అంటే కొంతమంది అంటారు కదా ఏదో రాయేయాలని, అన్నిట్లో కూడా ఒక రాయేయాలంటారు కదా, అలాగా సరే చెప్తే ఏమైపోద్ది, ఏమీ జరగదు కదా. నేను ఎప్పుడు చర్చిలోనే సిగరెట్లు కాల్చినండి, చర్చిపైనే ఎన్నో కార్యక్రమాలు చేసినండి, సాక్ష్యం చెప్పినా పెద్ద ఏమీ మనకేం జరగదులే అన్నట్లు ఒక తేలిక భావంతో ఆ రోజు 31st నైట్ 2013 ఇదే బలిపేట వ్యక్తి సాక్ష్యం చెప్పడం ప్రారంభించాను. నేను మైక్ పట్టుకున్నాను చూడగానే మా సంఘ బిడ్డలు ఎంత ఆశ్చర్యపోయారంటే, వారు అనుకున్నారట, అంటే నాకు ప్రభులోకి వచ్చాక వారు చెప్తున్నారు, నువ్వు సాక్ష్యం చెప్తున్నప్పుడు మాకు ఎంతో సంతోషం అనిపించింది అయ్యా. మీ అమ్మగారు ఒక 2 సంవత్సరాల నుండి ప్రార్థన చేశారు. అంటే మా సంఘ బిడ్డలు అందరికీ తెలుసండి నా బ్రతికి ఎట్లా ఉంటుందో, నా జీవితం ఎట్లా అయిపోయిందో, నా పరిస్థితి ఎట్లాంటి పరిస్థితితో మా సంఘ బిడ్డలు అందరికీ తెలిసి నేను సాక్ష్యం చెప్తున్నాడు. వారు కన్నీరు గారుస్తూ వింటున్నారు. పోన్లే ఆపరేషన్ అయితే అయింది మా పాస్టర్ గారు అబ్బాయికి, కానీ దేవుని మహాకృప, అబ్బాయి మారాడు చాలు అని అనుకుని ఆ రోజు రాత్రి ఇంచుమించు ఒక 12 మంది యవనస్తులు రక్షణ పొందడానికి సిద్ధపడ్డారు. కానీ ఇక్కడ ఉండే బాధాకరమైన విషయం ఏంటంటే, ఇప్పటికీ నేను ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటాను, అసలు ఆ పని నేను ఎందుకు చేశానా అని. అదేంటంటే, నేను సాక్ష్యం చెప్తున్నాను కదా, అది అబద్ధ సాక్ష్యం అండి. అబద్ధం అని ఎందుకన్నానంటే, మారుతున్నాను అని చెప్పాను కానీ నా బ్రతుకులో నిజమైన మార్పు లేదండి. ఇప్పటితో అన్నీ వదిలేస్తున్నాను అని చెప్తున్నాను కానీ నిజంగా వదలలేని పరిస్థితి అన్నాను. చెప్తున్నాను కానీ పెదవుల్లోంచి వస్తుంది కానీ మాట నా హృదయంలోంచి రావట్లేదు ఆ మాట. సో ఆ సాక్ష్యం చెప్తుండగానే ఇంతకాలం ప్రభు నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడండి. చాలా యాక్సిడెంట్లు అయ్యాయి, నా చేతుల మీద ఇంకా గాయాలు అట్లా ఉంటాయి కొన్ని.
నా స్నేహితులు నా కళ్ళ ముందర ఎంతోమంది సముద్రంలో మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు. రోడ్డు యాక్సిడెంట్లో బైక్ రేసులకు అక్కడికి వెళ్తున్నప్పుడు నా కళ్ళ ముందర చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు ఎన్నో ప్రమాదాలు వచ్చాయి. లారీ వెనకాల టైర్ నా చెవి పక్కన నుండి వెళ్ళినప్పుడు ఆ సౌండ్ విన్నాను నేను. చాలా దగ్గర ఎంత ఇంచు మాత్రమే తేడా. నేను అట్లా పడిపోయి ఉంటే ఇలా పక్కన ఉంటే ఆ వెనకాల టైర్ నా చెవి పక్క నుండి వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఎన్నో ప్రమాదాల నుంచి ప్రభు నన్ను తప్పించాడు. నా గొప్పతనం నేను లక్కీ అనుకున్నాను, కానీ సంఘము మా తల్లి చేస్తున్న ప్రార్థన అన్న విషయాన్ని మర్చిపోయాను. కానీ ఆ రోజు రాత్రి సాక్ష్యం చెప్తున్నాను, కానీ ప్రభు నా చేతులు అక్కడే విడిచిపెట్టేశాడు. ఆయన ప్రభువు నన్ను విడిచిపెట్టాడని ఎందుకన్నానంటే, ఎన్నో అవకాశాలు ఇచ్చిన దేవాదేవుడు ఆ బలిపెట్టి మీద సాక్ష్యం చెప్తుండగానే ప్రభు నా చేతులు వదిలేశారు. ఆ వదిలేసినప్పుడు నా ఆపరేషన్ చేసిన కుట్లు విడిపోయింది. ఆ కుట్లు విడిపోవడం వల్ల రక్తం అట్లా ఫ్లో అవుతూనే ఉందండి. ఆ రక్తం అట్లా బయటకు వస్తుంది. బలిపెట్ట మీదనండి. నా బట్టలు ఆ రక్తం తడుస్తున్నాయి. రక్తం అలా బయటకు వచ్చేస్తూ ఉంటే కొంచెం అట్లాగా నాకు నీరసం అయిపోయిందండి. నిలబడలేకపోయాను. ఇంకా అప్పటికే కొంచెం సిగ్గా ఉన్నాను. ఆపరేషన్ అయింది, అప్పటికే కొంచెం నీరసంగా ఉన్నాను. తిండి ఒకటి లేదు. దానివల్ల ఏమైందంటే ఇంక అసలు నిలబడలేకపోయాను. ఆ ఫ్లో అట్లాగా కొంచెం అట్లా నా బట్టలు చమాయింపుగా వస్తున్నాయి. సో అప్పుడు నాకు అర్థమైంది. సో సాక్ష్యాన్ని ముగించేసి మా ఇల్లు కిందేనండి, మందిరం కిందే ఉంటుంది. నా గదిలోకి తీసుకెళ్ళి రక్తాలంతా తుడిచి నర్సు వచ్చారు మా ఇంటికి. బలానికి సెలైన్స్ ఎక్కించారు. బలమంతా పోయింది కదా, బలానికి సెలైన్స్ ఎక్కించారు. 2014 జనవరి 1 మన అందరికీ కృతజ్ఞత ప్రార్థన జరుగుతుంది, ఫస్ట్ ఆరాధన. ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అన్ని సర్దేసిన తర్వాత మధ్యాహ్నం నన్ను మా కాకినాడ స్పెన్సర్స్ ముందర సూర్యతేజ హాస్పిటల్ ఉంటుంది. ఆయన పేరు రెడ్ నైట్ గారు, రంగరాయ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ కూడా. ఆయన మంచి డాక్టర్, కాకినాడలో. ఇప్పుడు లేరు, కానీ ఇప్పుడు ఆయన చనిపోయారు. ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళారు, ఎందుకంటే నేను అక్కడే పుట్టానండి. మా అమ్మగారికి బాగా తెలిసిన ఆయన దగ్గరికి తీసుకెళ్ళాక డాక్టర్ గారు నాకు ఆపరేషన్ చేసిన పుండు చూసి అన్నాడు, ఏం కాదమ్మా, చిన్నదే, కుట్లే విడిపోయాయి, ఇప్పుడు మళ్ళీ పచ్చిగా ఉంది, దీని మీద మరలా మనం కుట్లు వేయలేము. సో మీరు ఏం చేస్తారంటే, ఏం కాదు, మందులు మారుద్దాం, ఏం కాదు, తగ్గిపోద్ది, మళ్ళీ భోజనం చేస్తే అంత నార్మల్ అయిపోద్ది, అంతా సెట్ అయిపోతాడు, 4-5 రోజుల్లో మీరేం కంగారు పడద్దు అన్నారు. 4-5 రోజులే కదా అని నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత యాంటీబయాటిక్స్ ఇవ్వడం, ఆ మందులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. రాత్రి ఇచ్చారు, రాత్రే మెడిసిన్ పెట్టారు. ఉదయం లేచేసరికి నా బ్రతుకులో జరిగిన విషయం ఏంటంటే, ఒంటి మీద ఉండే వస్త్రాలు మోయలేకపోతున్నాను. చాలా బరువు అనిపించాయి. మంచం దిగి నిలబడితే కాలు వణుకుపోతున్నాయి. చేతితో స్పూన్ పట్టుకుంటే స్పూన్ చేయి జారిపోతుంది. మాట సరిగ్గా రావట్లేదు, మాట్లాడలేకపోతున్నాను. ఇట్లాంటి పరిస్థితి మధ్యన ఎందుకు ఎట్లా అయిపోయింది అనుకుంటే అందరూ అంటున్నారు, తిండి లేదు కదమ్మా, తిండి లేకపోతే ఎవరైనా అలా బలహీనం అయిపోతారు, ఇంకా కంగారు పడద్దని ధైర్యం చెప్తున్నారు వైపు. అలా చెప్తున్నారు, కానీ రాత్రులు అవుతుంటే, ఓన్లీ రాత్రులు మాత్రమే ఎట్లా అయిపోయిందండి నా పరిస్థితి, విపరీతమైన వణుకు. ఒళ్ళు చూస్తే చాలా వేడిగా అయిపోతుంది. మా అమ్మగారు నా వణుక ఆపడానికి ఒంటి మీద కొన్ని బెడ్షీట్లు కప్పి ఆమె గట్టిగా పట్టుకుని పడుకున్నా, కానీ చాలా ఆగలేని పరిస్థితి. కొన్ని టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా వచ్చిందేమో అని చెప్పి అన్ని పరీక్షలు చేశారు, అన్నీ నార్మల్. ఒక మనిషికి ఎన్ని పరీక్షలు అయితే చేయాలో అన్ని పరీక్షలు చేశారు. ఎందుకంటే నాకు బ్లేడ్స్తో కోసుకుని అలవాటు ఉందండి. దానివల్ల వేరే ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చాయా, నా రిపోర్ట్స్ వస్తుంటే నాకు చాలా టెన్షన్ అండి. ఎందుకంటే తెలుసు కదా, రకరకాల ఇంజక్షన్లు చేసామండి, మరి ఏమన్నా అది ఇన్ఫెక్షన్ ఉందేమో ఏంటో, చాలా ఆలోచనలు అన్నమాట. చాలా చెడు పనులు చేసామండి. ఇవన్నీ తలంపులు నాకు వచ్చేసి రిపోర్ట్స్ ఎలా వస్తాయి. ఎందుకంటే కొన్నిసార్లు నా రిపోర్ట్స్ బట్టి, ఇది ఎప్పుడు చెప్పలేదు కానీ వాళ్ళు చెప్తున్నాను, నాకు వస్తున్న రిపోర్ట్స్ బట్టి నాకు ఇంకా తెలియని అలవాట్లు, మా ఇంట్లో నాకు చాలా అలవాట్లు ఉన్నాయండి, చెప్తే అవి చాలా అసహ్యంగా ఉంటాయి, కానీ నాకుండే రక్త పరీక్షలు బట్టి అలవాట్లు ఏమన్నా ఉన్నాయని బయటకు వస్తుందేమో. నేను చేసిన పాపాలు అట్లాంటివి. నా రిపోర్ట్స్ కోసం అంత టెన్షన్ పడేవాడిని. అట్లాంటి పరిస్థితుల మధ్యన ఈ టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా పరీక్షలన్నీ నార్మల్ వచ్చేవి. మరి అయినా ఎందుకు ఎట్లా అయిపోతున్నాడని ఒకరోజు మా అమ్మగారు ఇదే మందిరం, కనిపిస్తున్న మందిరం, ప్రభు మందిరానికి వచ్చి ప్రార్థన చేసేది. మా అమ్మ ఇప్పుడు ప్రార్థనేనండి, ప్రార్థన పుర్రాలు, చాలా చక్కగా ప్రార్థన చేసేది. ఆఖరికి దేవుడు అంటే ఎంత అమితమైన ఇష్టం అంటే, సొంత కొడుకు సంఘానికి హానిగా ఉన్నాడని
నేను సంఘానికి ప్రమాదకరంగా మార్చబడ్డానని, నా కొడుకొద్దు ప్రభా నువ్వే కావాలని ప్రార్థన చేసిన తల్లి. నేను చచ్చిపోయినా పర్లేదు, దేవుని నామం మహింపరచబడాలి అని ప్రార్థన చేసింది మా తల్లి. ప్రభు మందిరానికి వచ్చి ప్రార్థన చేసింది. అసలు నా కొడుక్కి ఏమైంది ప్రభా, వాడు ఎందుకు అట్లా అయిపోతున్నాడు, చాలా దగ్గరికి వచ్చేస్తున్నానండి, నీరసం అయిపోతున్నాను, సన్నగా అయిపోతున్నాను, కళ్ళన్నీ లోపలికి పోతున్నాయి, రంగు మారిపోతుంది, పెదాలు ఎండిపోయి ఇట్లాగా మనకి ఎండిపోతే డ్రై అయిపోతే మొక్కలుగా ఎలా వచ్చేస్తే అలా అయిపోతుంది, అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చేసిందని మా అమ్మ మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే ప్రభు ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనాన్ని కూడా ఎట్లాంటి దర్శనం అంటే, ఒక భయంకరమైన స్త్రీ నన్ను వెంటాడుతుంది అనమాట. ఓకే. నన్ను వెంటాడుతూ ఉంటే మా అమ్మ నన్ను కాపాడుకోవడానికి వెనకాల పరిగెడుతుంది. కానీ పరిగెడుతున్నా కానీ నేను ముందర వెళ్ళిపోతున్నాను, నా వెనకాల స్త్రీ బలంగా పరిగెడుతుంది. కానీ మా అమ్మ మాత్రం ఆమెను ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆమె ఆగట్లే దర్శనంలో. అప్పుడు మా అమ్మ అక్కడే నిలబడిపోయి యేసు రక్తమేజ్యం, యేసు రక్తమేజ్యం అని దర్శనంలో చెప్తూ ఉంటే ఆ పరిగెట్టే స్త్రీ కాస్త మెల్లిమెల్లిగా ఆగడం ప్రారంభించింది. ఈ దర్శనం ఒకటి మా అమ్మగారికి వచ్చింది. ఇంకొకటి, నాకు ఎట్లాంటి వ్యాధి వచ్చిందో, ఏ రకమైన వ్యాధి కలిగి నేను బ్రతుకుతున్నానో అది కూడా మా అమ్మగారికి దర్శనంలో కనబడింది. సో మా అమ్మగారికి ఆ దర్శనం రావడం వల్ల డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ డాక్టర్ గారికి మా అమ్మగారు చెప్పారు. కానీ ప్రభు మంచి కృప అండి, ఆ హాస్పిటల్ డాక్టర్ గారు కూడా, ఆయన అన్నిడైనా కానీ క్రైస్తవులు అంటే చాలా ద్వేషం అండి ఆయనకి. ఏ క్రైస్తవుడు ఇల్లా ఆయన అస్సలు అంగీకరించేవాడు కాదు. కానీ ప్రభు కృప మేము అక్కడే పుట్టడం, మా అమ్మగారిని ఆయన చాలా ఇష్టపడేవారు. పెద్ద వయసు అయినా ఎందుకు ఆ ఇష్టం అంటే, ప్రభు మమ్మల్ని దినదినము హెచ్చించిన, ప్రభు మమ్మల్ని ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చినా, చిన్నప్పుడు మా అమ్మ ఎట్లయితే ఉందో ఇప్పుడు దీవించబడినప్పుడు కూడా మా అమ్మ అలాగే ఉంది. సో ఆయన మా అమ్మగారిని చూసి అంటాడు, ఎంత స్థాయి పెరిగినా నువ్వు ఎలా వచ్చావో అలాగే ఉన్నావమ్మా అని ఆయనకి చాలా అభిమానం అనమాట. సో మా అమ్మ ఏం చెప్పినా వింటారండి ఆయన. సో మా తల్లిగారు అన్నారు, అయ్యా నాకు ఇలాంటి దర్శనం వచ్చింది, మా అబ్బాయికి ఇలాంటి పరీక్ష ఒకటి చేయండి, ఒక టెస్ట్ చేయండి వాడికి, నాకెందుకు ప్రభు ప్రేరేపిస్తున్నాడు అనగానే ఆ డాక్టర్ గారు విన్నారు. విని ఆ రోజు శనివారం రాత్రి నా జ్ఞాపకం వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి, ఆ పరీక్ష అందరూ చేయరండి, వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి, ఇప్పుడైతే అన్ని ల్యాబ్స్లో చేస్తున్నారు, కానీ అప్పట్లో అయితే చాలా రేరెస్ట్గా కొన్ని హాస్పిటల్స్ మాత్రం పరిమితం అది. సో ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్క బల్ల, నాకు బాగా జ్ఞాపకం అనుభవం, నన్ను ఆ మంచం మీద పడుకోబెట్టి డాక్టర్ గారు వచ్చిన తర్వాత నా కాళ్ళు నా చేతులు అన్నీ పట్టుకున్నారు గట్టిగా. అస్సలు కదవద్దమ్మా అన్నారు. నేను చూస్తే భయపడతానని నా కళ్ళు మూసేశారు. నొప్పి కరుస్తానేమోనని నోరు నొక్కేశారు. ఆయన డాక్టర్ గారు వచ్చి నా టీషర్ట్ ఇట్లా ఓపెన్ చేశారు. ఆయన ఓపెన్ చేసి ఒక క్రీమ్ తీసుకొచ్చి నా గుండెల మీద ఇక్కడంతా రాయడం ప్రారంభించారు. నాకు కనిపించట్లేదు, కళ్ళు మూసారు కాబట్టి. నేను అనుకున్నాను, ఈసీజీ తీసినప్పుడు మనకు కొన్ని జెల్ రాస్తారు ఇక్కడ, ఈసీజీ పరీక్ష చేసినప్పుడు నాకు ఈసీజీ తీస్తున్నారేమో అనుకున్నాను. కానీ నా క్రీమ్ అంతా రాసి ఆయన వేలు పెట్టుకుని ఇట్లా తడుముతున్నాడు. ఆయన ఇలా తడిమి ఈ ఎముక దగ్గర ఆగి, సేమ్ స్పాట్ ఇక్కడ ఎముక దగ్గర ఆగి, ఒక లావంటి సూది తీసుకొచ్చి ఆ సూదుతో నా ఎముక లోపలికి పొడవడం ప్రారంభించాడు ఆయన. నాకు మత్తెక్కదన్న సంగతి ఆయనకి తెలియదు. ఎందుకంటే ఆపరేషన్ చేసినప్పుడే, నాకు అనస్థీసియా ఇచ్చినప్పుడే, డైరెక్ట్గా వెన్నుపోస్ట్ చేసినప్పుడే ఆ మత్తు ఎక్కడానికి చాలా టైం పట్టింది నాకు. అలాంటిది ఆ నమ్మింగ్ క్రీమ్ తీసుకొచ్చి నా గుండెల దగ్గర రాయడం, ఆ మత్తు నాకు ఎక్కలేదండి. ఎక్కకపోయేసరికి ఆ సూది నా ఎముకలో గుచ్చగానే, ఆ ఎముక మధ్యలోకి ఆ సూది వెళ్ళగానే నా జీవితంలో ఎప్పుడు అనుభవించిన నొప్పది. ఆ ఎముక లోపల మధ్యలోంచి మూలిగ బయటికి లాగారు. ఆ ఎముక మధ్యలోనే మూలిగ బయటికి లాగితే నా అరికాలు మొదలుకొని నా తల వరకు ఎన్ని నరాలైతే ఉంటాయో అవన్నీ కథల్లో నా జీవితంలో అనుభవం. అది కరెంట్ షాక్ కొట్టినట్టు గిలగల కొట్టేసుకుంటున్నాను. అరుద్దాం అంటే నోరు నొక్కేశారు. ఆ స్థితి మధ్యన ఆ సూది అట్లా బయటికి లాగి ఒక ప్లాస్టర్ నా గుండెల మీద వేసి పంపించారు. అవాన హాస్పిటల్కి వెళ్ళిపోయాను. నేను ఉండే హాస్పిటల్కి, సూర్యతేజ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మా అమ్మగారు ధైర్యంగా నేను మాట చెప్పగలండి, ఇవాళ మేము ఎట్లా సేవకులుగా భక్తి నేర్చుకున్నామంటే దానికి కారణం ఏంటంటే, నేను ఏ స్థితిలో ఉన్నా
మా అమ్మ ఎప్పుడు మందిరం మారలేదు. ఏ పరిస్థితులు ఉన్నా ఎప్పుడు ఆదివారం అసలు మందిరం మారలేదండి. మా అమ్మ మందిరానికి వెళ్తూ, అయ్యా నేను మందిరాన్ని ముగించుకొని వస్తాను, ఎందుకంటే మా నాన్నగారు వేరు వేరు బ్రాంచెస్లో ఉంటారు. ఆయన మా అమ్మగారు మందిరాన్ని ముగించుకొని, ఇప్పుడు మనం ఉన్న మందిరమే ముగించుకొని వస్తానయ్యా అని ఆ రోజు ఆదివారం ఉదయం మందిరానికి వెళ్ళింది. మధ్యాహ్నం మరలా హాస్పిటల్కి వచ్చేసరికి మా సంఘ బిడ్డలందరూ కూడా డాక్టర్ గారి గదిలో ఇట్లా చేతులు కట్టుకుని మౌనంగా నిలబడ్డారు. మా అమ్మగారు సరిగ్గా చదువుకోలేదు. మా అమ్మగారు డాక్టర్ గారి గదిలోకి వచ్చి, అసలు ఏమైందయ్యా, మా అబ్బాయికి ఏమొచ్చాయి రిపోర్ట్స్, ఏదొచ్చినా పర్లేదు చెప్పండి అయ్యా, నా దేవుడు శక్తి కలిగిన దేవుడు, ఆయన ఏదైనా మార్చగలిగిన సమర్థుడు మా దేవుడయ్యా అని మా అమ్మగారు డాక్టర్తో మాట్లాడుతూ ఉంటే, చిన్నప్పుడు మేము అక్కడే పుట్టాం, మేమంటే చాలా ఇష్టం ఆయనకి. ఆ డాక్టర్ గారు, ఆ పెద్ద వయసు కలిగిన ఆయన లేచి నిలబడి మా అమ్మ తల మీద చేసి ఏడుస్తూ మాట్లాడుతున్నాడు, అమ్మా జోషి చనిపోతున్నాడు, జోషి ఇంక బ్రతకడమ్మా అని మా అమ్మకి చెప్పారు. ఇంకోవైపు నా బ్రతికేంటంటే, ఇప్పటికీ మా ఇంటి పేరుకి అబ్బాయిలు ఎవరు లేరు. ఇప్పటికీ నేను ఒక్కడనే అబ్బాయిని. సో చాలా గారవంగా పెరిగినోడిని. అలాంటి నేను చనిపోతాను అని అనగానే మా అమ్మ నోటంటే అసలు మాట్లాడలేదండి. ఎవ్వరు మా సంఘ బిడ్డలు కానీ వీరెవ్వరు అసలు ఇంక అట్లా మాట్లాడలేకపోతున్నారు, అలాగే ఉండిపోయారు. ఒకళ్ళు ధైర్యం చెప్పుకోవడం కూడా లేదు, ఎవరి ముఖం ఎవరు చూడలేకపోతున్నారు. చనిపోతానని చెప్పగానే మా అమ్మకి అర్థం కాని విషయం, ఆ డాక్టర్ గారు అన్నిడైనా కానీ ఈ మాట అన్నాడండి, ఈ ప్రపంచంలో ఏ వైద్యుడు మీ అబ్బాయిని బాగు చేయలేడు, కానీ మీరు నమ్ముకున్న దేవుడు మాత్రమే బాగు చేయగలడని చెప్పారు ఆయన. చాలా సంతోషం అనిపించింది ఆ మాట విన్నప్పుడు. ఇలాంటి పరిస్థితుల మధ్యన మా డాక్టర్ గారు అన్నారు, ఎంతకాలం వాడికి యాంటీబయాటిక్స్ ఇస్తున్నా, వాడికి ఎంతకాలం బలానికి మందులు ఇస్తున్నా శరీరానికి ఎందుకు పట్టట్లేదంటే, నా ఎముకల నుంచి పుడుతున్న ప్రతిదీ కూడా ఇన్ఫెక్టెడే, నా బోన్ మ్యారోలోంచి పుడుతుంది అంతా కూడా ఇన్ఫెక్టెడే. ఇలాంటి పరిస్థితి మధ్యన డాక్టర్ గారు అన్నారు, అమ్మా ఇప్పుడు వీడికి కీమోథెరపీ ఇస్తే ఆపరేషన్ చేసిన పుండు కుళ్ళిపోయి చచ్చిపోతాడు, కీమోథెరపీ ఇవ్వకపోతే క్యాన్సర్తో చచ్చిపోతాడు. నాకు మా డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే, నేను ఏఎంఎల్ క్యాన్సర్తో డయాగ్నోస్ అయ్యాను, ఎక్యూట్ మైలాయిడ్ లుకేమియా, బ్లడ్ క్యాన్సర్ వచ్చింది నాకు. 2014లో తెలిసింది ఆ విషయం. సో ఆ పరిస్థితి, మా అమ్మగారికి అసలు షాక్లో ఉన్నారండి. అందరికీ ఆ న్యూస్ వెళ్ళిపోయింది, నాకు క్యాన్సర్ వచ్చిందని. నా ఒక్కడికి తప్ప, నా ఒక్కడికే తెలియదు క్యాన్సర్ వచ్చిందని. నా రక్తం 4కి వచ్చింది, బ్లడ్ కౌంట్ 4లో ఉంది, ప్లేట్లెట్స్ 15,000 నుంచి 10,000 మధ్యలో ఉన్నాయి, WBC కౌంట్ లక్షల్లోకి వెళ్ళిపోయింది. 10,000, 11,000, 12,000లో ఉండాల్సింది ల్యాక్స్లోకి వెళ్ళిపోయింది. అది ఇంకెన్ని గంటలు బ్రతుకుతానో, ఎన్ని రోజులు బ్రతుకుతానో అంచనా లేదు. చివరి స్థాయికి వచ్చేసాను, లాస్ట్ ఫైనల్ డేస్లో ఉన్నాను. గంటల రోజులు అన్న పరిస్థితిలో ఉన్నాను. నేను పైన కూర్చొని హాస్పిటల్లో నాకు అప్పుడు బ్లడ్ ఎక్కిస్తున్నారండి. బ్లడ్ 4కి వచ్చేసిందని బ్లడ్ ఎక్కిస్తున్నారు. అది ఏ నెగిటివ్ అండి, మళ్ళీ రేర్, అందులో అది చాలా ఇబ్బంది పడ్డా దానికోసం. బ్లడ్ ఎక్కిస్తున్నప్పుడు మా అమ్మ ధైర్యం తెచ్చుకొని నా దగ్గరికి వచ్చి నా మంచం పక్కన కూర్చొని నా చేతులు పట్టుకొని ధైర్యం చెప్తే మాట అంది, అయ్యా హైదరాబాద్ వెళ్దాం వస్తామని అడిగింది. దేనికమ్మా అంటే, ఆపరేషన్ చేసిన కుట్లు విడిపోయాయి కదా, అవి మరలా డాక్టర్స్ వేసి పంపిస్తారంట, ఒక 4 రోజుల్లో, ఒక 4-5 రోజుల్లో మరలా వచ్చేద్దాం అన్నారు. సరే 4-5 రోజులే కదా, హైదరాబాద్ కూడా చూసినట్టు ఉంటుంది. నేను అనుకున్నాను, కుట్లు వేసేస్తే మళ్ళీ నిలబడి నార్మల్గా నడుచుకొని వచ్చేయచ్చు కదా, కుట్లు వేసేస్తే మరలా నా పని నేను మరలా చేసుకోవచ్చు కదా, ఈ ఆలోచనలు ఆలోచిస్తున్నారు. కానీ అసలు రేపు మాపో చచ్చిపోతానన్న సంగతి నాకు తెలియదు. వీళ్ళు రక్తం ఎక్కించారు. అవాళ ఆదివారమే సాయంత్రమే చాలా హడావుడిగా ఎమర్జెన్సీగా నన్ను హైదరాబాద్ ట్రైన్ ఎక్కించారు. ఆ బ్రతుకు నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేనండి. ఎన్నో భోగభాగ్యాల మధ్య బ్రతికాను నేను. బైక్ రేసులకి, కార్ రేసులకి వెళ్తే రోజుకి ఒక్కొక్కసారి ఒక్కొక్క రాత్రి 60,000, 70,000 సంపాదించేవాళ్ళం. క్రికెట్ బెట్టింగ్లో డబ్బులు బాగా సంపాదించేవాడిని. లోకరీత్తిగా ఎంతో మంది మధ్యన కూర్చొని లేనిపోని చెడ్డ జ్ఞానం అంతా నేర్చుకొని చాలా ధనాన్ని సంపాదించారండి. ఎలా అంటే, నా రూమ్ రెంట్ నేనే కట్టేవాడిని. మా ఇంట్లో తెలియకుండా 1,50,000 పెట్టి బండి కొనుక్కున్నాను. ఏ ఫోన్ వచ్చినా మార్కెట్లో ఆ ఫోన్ మరుసటి రోజు నా జేబులో ఉండేది.
విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెట్టేవాడిని. నా పుట్టినరోజు వస్తే రాజమండ్రి నుంచి కాకినాడ వరకు ఎన్ని వైన్ షాపులు అయితే ఉంటాయో అన్ని వైన్ షాపులు బర్త్డే పార్టీలు జరిగేవి. నాకు రోడ్డు నిండా నా ఫ్లెక్స్లు ఉండేవి, హ్యాపీ బర్త్డే జోష్ అన్నయ్య. చాలా అభిమానించేవారు నా స్నేహితులు నన్ను. బైక్ ర్యాలీలు చేసిన కారు బోనెట్ మీద కూర్చునేవాడిని, పైన కాలు మీద గోలు వేసుకుని. ఎవడ నన్ను ఏం చేసేవాడు కదా. ఎంత భోగభాగ్యాల మధ్యనంటే మనం సినిమాలో చూసేదానికన్నా మూడొంతలు ఎక్కువ అనుభవించేవాడిని. నా రూమే ఒక పార్టీ హాల్లో అయ్యేది. ఇంత బ్రతికిన నేను ఆ రైల్వే స్టేషన్లోకి నన్ను తీసుకెళ్ళినప్పుడు, హైదరాబాద్ ట్రైన్ ఎక్కించినప్పుడు ఒళ్ళంతా చుట్టేశారు, సాల్వాలు చుట్టేసి ఒక శవాన్ని మోసుకెళ్ళినట్టు మోసుకెళ్ళారు నన్ను హైదరాబాద్కి. ఉదయాన్నే 6:30కి హైదరాబాద్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మా అమ్మగారు 2 అడుగులు వేసి అక్కడే కూర్చుండిపోతే నన్ను అట్లా మోసుకుంటూ పోయి మా అమ్మగారు ఒళ్ళో పడుకోబెట్టారు. ఎప్పటికీ నా బ్రతుకులో మర్చిపోలేని సందర్భం అదే. మా అమ్మగారు ఒళ్ళో పడుకోబెడితే నాకు ఆపరేషన్ చేసిన పుండులోంచి చీమి నెత్తురు అట్లా కారుతుందండి. కారుతుంటే స్టేషన్లో ఉండే ఈగలన్నీ నా పుండు మీద వాళ్తున్నప్పుడు నాకు అసలు మత్తు ఉండదండి. అంటే నాకు నొప్పి తగ్గడానికి మందులు ఇచ్చినా ఆ మందు అసలు నాకు పనిచేసేవి కాదు. ఆ ఈగలు నా పుండు మీద వాళ్తుంటే ఎవరో పిన్నీస్ తీసుకొచ్చి మన పుండ్ల మీద ఎవరన్నా ఇట్లాగా నన్ను గీస్తే ఎంత నొప్పి వస్తుందో, ఆ ఈగలు వాళ్తున్న ఆ బలమైన గాలి తగులుతున్న ఒక తిమ్మిరి లాంటి నొప్పి అనమాట. ఆ నొప్పి వస్తున్నప్పుడు మా అమ్మ అట్లా ఈగలు కొడుతూ ఆ రైల్వే స్టేషన్లో నేను జీవితంలో మర్చిపోయిన సందర్భం ఏంటంటే, ఎవరన్నా కొడుకు తన తల్లి ఊళ్ళో ఉన్నప్పుడు ఏమంటారంటే, ఎందుకయ్యా నాకు ఈ సమస్య అని ప్రభుని అంటారు. అయ్యో నా కొడుక ఎందుకయ్యా ఇట్లా అయిపోయావని అందరూ అంటారు. కానీ మా అమ్మ ఏమంటుంది తెలిసింది ఆ సమయంలో, యేసు రక్తం ఏడ్చేమని అంటుంది. దేవుని గనపరుస్తుంది, దేవుని నామానికి జయం చెప్తుంది. యేసు రక్తం ఏమంటుంటే నేను మా అమ్మ ముఖం వంకే చూస్తున్నాను. నేను అనుకున్నాను, ఎంతో బ్రతికి నేను ఈ అడుక్కునేవాడి స్థితిలో నేను బ్రతకడానికి నాకు నచ్చక నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, చివరిసారిగా మా అమ్మ ముఖం వంకే చూసి ఓపిక అంతా కూడబెట్టుకొని ఇంకొక ట్రైన్ వస్తే దొల్లుకుంటే వెళ్ళి పడి చచ్చిపోదామని నిర్ణయం తీసుకున్నాను. ఆ పరిస్థితిలో మా అమ్మ ఒక వంకే చూస్తున్నాను. ఆమె యేసు రక్తమేజ్యం అని చెప్తుంది. కానీ నాకు ఇంకా ధైర్యం ఏంటంటే, ఇవాళ సేవకుడు అయ్యాక నాకు ధైర్యం ఏంటంటే, మా అమ్మ కార్చిన కన్నీరు, మా సంఘము కార్చిన కన్నీరు ఏం చేసిందంటే, ఆ హైదరాబాద్ రైల్వే స్టేషన్లో మేము ఏ గమ్యానికైతే చేరామో ఆ గమ్యాన్ని మార్చడానికి ప్రభు ఒక సేవకుని పంపించాడు. మేము ఎక్కిన ట్రైన్లో ఒక సేవకుడు వచ్చారు, ఆయన పేరు విల్సన్ గారు, మన కాకినాడ సేవకులే. ఆ విల్సన్ గారు వచ్చి, హైదరాబాద్ రైల్వే స్టేషన్ అంటే మనకు తెలిసి చాలా పెద్దది, అందులో మేము ఎక్కడ ఉన్నామో ఆయనకి తెలియదు. అసలు ఆయన మా కోసం రాలేదు, మేము ఆయన్ని చూడలేదు. ఆయనే మమ్మల్ని చూస్తూ, ఏంటన్నా మీరు ఇక్కడ ఉన్నారని మా తల్లిదండ్రులతో మాట్లాడడం, వారు పక్కకి తీసుకెళ్ళి చెప్పారు, ఇలా క్యాన్సర్ వచ్చిందన్న, ఏఎంఎల్ ఎక్కడికి తీసుకెళ్ళాలో తెలియట్లేదు, ఎక్కడ ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలో తెలియక స్టేషన్లో నెల కూర్చుండిపోయాం అని వారు బాధపడుతుంటే సేవకుడు అన్నాడు, అబ్బా ఎక్కడికి కాదు, ప్రభు మీద భారం వేసి సిఎంసి వెల్లూరుకి తీసుకెళ్ళమన్నారు. అంటే సిఎంసి వెల్లూరు మాకు ప్రయాణం ఎట్లా అంటే, నీ ముక్కు ఎక్కడయ్యా అంటే ఇలా తిప్పి చూపించినట్లు 2 అంతల ప్రయాణం చేయాలి మేము. చెన్నై ట్రైన్స్ లేవు అప్పుడు, సడన్గా తీసుకెళ్ళాలంటే. ఆ తర్వాత ఫ్లైట్ నేను ఎక్కలేను, ఎందుకంటే బ్లీడింగ్ అవుతుంది నాకు, ఫ్లైట్ ఎక్కలేను. ఇట్లాంటి పరిస్థితి మధ్యన నాకు కారు కట్టించారు. ఆ కారు కట్టించి అదే స్టేషన్లో నన్ను ఎక్కించారు. అక్కడ నాకు జరిగిన సన్నివేశం ఏంటంటే, ఆ సేవకుడు రావడం నాకు గమ్యాన్ని మార్చడం. అంటే ప్రార్థన ప్రతిఫలం అట్లా ఉంటుందని అవాలే నాకు బాగా తెలిసింది. ఆ 12 గంటల జర్నీ చేశానండి కారులో. ఆ 12 గంటల జర్నీకి నా బ్రతికేమైపోయిందంటే, కారు కుదుపులకి నాకు ఎక్కించిన రక్తం అంతా పుండ్లోంచి బయటకు వచ్చేస్తుంది, బ్లీడింగ్ అసలు ఆగట్లేదు. ఆ పరిస్థితి మధ్యన అట్లా బ్లీడింగ్ అంతా బయటకు వస్తున్నప్పుడు వారు తొడవడం, ఇంకో మధ్యన తిండికి కరువాసిపోయాను, విపరీతమైన ఆకలి, ఏమీ పెట్టొద్దన్నారు. పెడితే వీడికి ఏ రియాక్షన్ వస్తుంది ఏంటో తెలియదు. ఎట్లాగని వారేమో ఏమీ పెట్టకుండా నన్ను ఆ జర్నీలో తీసుకెళ్తారు. ఆఖరికి మంచినీళ్ళు చుక్క కూడా తాగలేని పరిస్థితి. ఆ పరిస్థితి మధ్యన వీరందరూ మధ్యలో తిండి తినడానికి ఆగారు. తినడానికి ఆగితే చపాతీ తింటున్నారు. నాకు బాగా జ్ఞాపకం ఇప్పటికీ కూడా. ఆ చపాతీ తింటున్నప్పుడు మా అమ్మ నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకొని తింటుంది. నేను మా అమ్మ వైపే చూసి అంటున్నాను, అమ్మ చాలా విపరీతమైన ఆకలి వేస్తుంది, ఒక చిన్న చపాతీ ముక్కైనా నాకు పెట్టవా అని
మా అమ్మగారిని అడుగుతుంటే మా అమ్మగారికి చాలా బాధేసిందండి వాళ్ళ కారు వెనక్కిపోయి గొక్కు పెట్టి ఏడ్చేస్తుంది. నా కొడుకు పెట్టుకునే స్థితిలోకి వచ్చేసాను అయ్యా అని ఏడుస్తుంటే, తిండి ఆకలి మనం చెప్తే ఆగదు కదా. సో అట్లాంటి పరిస్థితి మధ్యన మా అమ్మగారు తింటున్నప్పుడు అప్పుడే నా ముఖం మీద చపాతీ పొడి రాలింది. ఆ చపాతీ పొడి రాలితే ఆ పొడని ఎట్లా నలుపుకున్నాను నేను. అప్పటికే స్నానం చేసి 10-15 రోజులు అయింది. ఆ చపాతీ పొడని ఎట్లా నలుపుకుంటే ఎంత మట్టి వచ్చింది, నా శరీరం మీద ఉండే మట్టి, ఆ మట్టి వస్తే ఆ మట్టిని నా నాలుగు కింద పెట్టుకుని ఆకలి తీర్చుకున్న రోజు అది. చాలా పరిస్థితి, అలాంటి పరిస్థితి దిగజారిపోయాను. ఎందుకంటేనండి తిండి విషయంలో మా తల్లిగారిని ఒకప్పుడు అనేవాడిని, నువ్వు వండిన అన్నం కుక్కలు కూడా తినవనేవాడిని. మా అమ్మ ఏది వండినా దానికి ఏదో పేరు పెట్టడం, అట్లాంటి నేను నా ఒంటి మీద మట్టి తినే స్థితికి వచ్చేసాను. వస్త్రాలు అమితంగా ప్రేమించేవాడిని, ప్రభు నా వస్త్రాలు తీసేశాడు. అట్లాంటి పరిస్థితికి దిగజారిపోయినప్పుడు సిఎంసి వెల్లూరు జనవరి 13, 2014 రాత్రి 12ంటికి సిఎంసి వెల్లూరు వెళ్ళాను. ఇలాంటి పరిస్థితి మధ్యన హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్ళాక ఆ మంచం మీద పడుకోబెట్టి ఇంకెవరిని లోపలికి రానివ్వలేదండి. నన్ను ఒక వైపుకి తిప్పేశారు. లేడీ నర్సులు అందరూ వచ్చి వైపుకి తిప్పేసి నా ఒంటి మీద ఒక్క వస్త్రం కూడా లేదండి, అంతా తీసేశారు. 21 వయసు కలిగిన నేను, 21 ఇయర్స్ నాకు అప్పుడు. ఒంటి మీద ఒక్క వస్త్రం కూడా లేకపోతే సిగ్గుతో నా ఒళ్ళు నేను దాచుకున్న రోజు అది. వస్త్రాలు చాలా ఎక్కువ ప్రేమించేవాడిని నేను, చాలా అమితమైన ప్రేమ వస్త్రాలు అంటే. అంత అమితంగా ప్రేమించే నేను ఒంటి మీద ఒక్క నూలు పొక్కుకోవాలి నా ఒంటి మీద లేదు. అట్లాంటి స్థితి మధ్యన నన్ను ఒక వైపుకి తిప్పితే మంచం మీద నుంచి పడిపోతానేమోనండి, మంచం కోడ్లు అట్లా పట్టుకున్నాను. పట్టుకున్న తర్వాత 2 బలమైన సూదులు, ఆ సూదుల స్పర్శ నాకు బాగా అర్థమైంది. 2 సూదులు తీసుకొచ్చి నా వెనకాల ఎముక లోపలికి పొడిచారు. ఇక్కడ ఎముకలు అయితే కొంచెం మెత్తగా ఉంటాయి, నా వెనకాల ఎముక లోపలికి పొడిచి అందులోంచి మూలిగి బయటికి లాగారు. సెకండ్ టైం ఆ మూలిగి బయటికి లాగుతుంటే జీవితంలో ఎప్పుడు అనుభవించలేని నొప్పి ఆ రోజు రాత్రి అనుభవించాను. మంచాన్ని పట్టుకొని గిలగిల కొట్టేసుకుంటూ అరుద్దామంటే స్వరం రావట్లేదు, ఏడుద్దామంటే కళ్ళలోంచి నీరు చుక్కలేదు. ఆ మంచం మీద అట్లాగే విలవిల్లాడిపోతూ మా అమ్మని పిలుస్తూ, ఈ పరీక్షలేమీ నాకు వద్దమ్మా, నన్ను మా ఇంటికి తీసుకెళ్ళిపోతే గదిలో పడి చచ్చిపోతాను, ఇవేమీ నాకు వద్దని ఏడుస్తున్న రోజు అది. డాక్టర్ గారు రిపోర్ట్లు చూసి, పరీక్ష చేసి రిపోర్ట్స్ చూసి అన్నారు, మీ అబ్బాయికి మీరు 50-60 లక్షలు ఖర్చు పెట్టినా మీ అబ్బాయి మీకు తిరిగి రాడు, ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నారు. ఆఖరి కోరికలు ఏమైనా ఉంటే తీర్చేయమన్నారండి. మీరే కనుక నా దగ్గరికి వచ్చి, అన్న నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పవా అంటే, పెద్ద రాజకీయవేత్తలు అవ్వాలను, లేకపోతే పెద్ద పెద్ద కార్లు కొనుక్కొని బండ్లు కొనుక్కొని తిరగాలను కాదు, కానీ నా చివరి కోరిక ఏంటంటే, మీ ఇంట్లో మిగిలిపోయిన ఎంగిలి మెతుకులైన వంట తీసుకొచ్చి నా చేతిలో పెడితే కడుపు నిండా భోంచేసి నొప్పి తెలియకుండా విషమిచ్చి చంపేయమని బ్రతిమాలుకుంటాను. అది నా చివరి కోరిక. ఆ చివరి పరిస్థితుల్లో నా బ్రతికి ఏమైపోయిందో నాకే అర్థం కాలేదండి. కానీ ఇంతకీ నాకు క్యాన్సర్ అని తెలియదు, ఇంకా చెప్పలేదు, నాకు ఎవరు చెప్పలేదు క్యాన్సర్ అని. ఆ పరీక్ష చేశాక ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి అయినా బ్రతకడం చెప్పేసరికి మా తల్లిదండ్రులు ఒక మాట అన్నారండి, మీరు వైద్యం చేయండి అయ్యా, మా దేవుడు కార్యం చేస్తాడన్నారు. ప్రభు మీద భారం వేశారు. సిఎంసి వెల్లూరు ఏ వార్డు 8th ఫ్లోర్ 8వ ఫ్లోర్లో నన్ను జాయిన్ చేసుకున్నారు. అప్పటికి నాకు క్యాన్సర్ అని తెలీదు. నా పక్కన జోషి ప్రశాంత్ అని పేరు అంటించారు. నేను అనుకున్నాను మా మమ్మీ మా డాడీ మంచిగా డబ్బులు కట్టుంటారు, డబ్బులు కట్టడం వల్ల మంచి రూమ్ ఇచ్చారు, ఒక మంచి అపార్ట్మెంట్, లగ్జరీ అపార్ట్మెంట్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది అది. సో నాకు ఇంత మంచి రూమ్ ఇచ్చారు, డబ్బులు బాగా కట్టుంటారు అనుకున్నది. కానీ రేపో మాపో చచ్చిపోయి క్యాన్సర్ పేషెంట్ వాడన్న సంగతి నాకు తెలియదు. మా అమ్మ నా పేరు చూసి ఏడ్చిందండి. ప్రభా, నా కొడుకు సేవకుడయ్యి అనేక మంది మధ్యన వాడబడతాడు, ఎన్నో పాంప్లెట్స్లో వాడి పేరు చూడాలనుకున్నాను, ఎన్నో టీవీస్లో టీవీ స్పీకర్గా నా కొడుకుని చూద్దాం అనుకున్నాను. కానీ చివరికి నా కొడుకు క్యాన్సర్ వార్డులోకి వచ్చాడంటే మా అమ్మ ఏడ్చింది చాలా పరిస్థితుల మధ్యన. సో మరుసటి రోజు ఉదయాన్న డాక్టర్స్ వచ్చారు నా దగ్గరికి.
ఎందుకంటే అందరూ చూస్తున్నారు, వీడికి ఇప్పుడు క్యాన్సర్ అని తెలిస్తే ఏమైపోతాడు, క్యాన్సర్ అని తెలిస్తే ఏమైపోతాడని వారు నాతో మాట్లాడడానికి ధైర్యం సరిపోలేదు. కానీ డాక్టర్స్ వచ్చారు, నా మంచం పక్కన కూర్చుని అప్పుడు నాతో మాట్లాడడం ప్రారంభించారు. అయ్యా నువ్వెందుకు వచ్చావో తెలుసా అంటే, నేను అన్నాను ఆపరేషన్ చేసిన కుట్లు వేసి పంపిస్తారంట కదండి అని అంటే, లేదయ్యా నీకు అసలు మ్యాటర్ ఏంటంటే నీ బ్లడ్లో చాలా ఇన్ఫెక్షన్ ఉంది అన్నారు. నేను అన్నాను నేను మెడికల్ స్టూడెంట్ అండి, నాకు అర్థమయ్యేలా చెప్పండి అంటే, అప్పుడు వారు చెప్పింది ఏంటంటే యు ఆర్ డయాగ్నోస్డ్ విత్ అక్యూట్ మైలాయిడ్ లిక్యూమియా బ్లడ్ క్యాన్సర్ అన్నారు. ఒక్కసారిగా మీకు బ్లడ్ క్యాన్సర్ ఉంది అన్న వార్త వినిపించగానే నా జీవితంలో మొదటిసారి భయపడ్డానండి, వణుకుపోయాను, కంగారు వచ్చేసింది, హార్ట్ బీట్ రైజ్ అయిపోయింది. భయముతో వారిని అడిగిన మాట ఏంటంటే, సార్ ఐఎమ్ గోయింగ్ టు లివ్, నేను బ్రతుకుతానా అని అడిగాను. అడిగినప్పుడు వారు నా మొక్క మీద చెప్పిన మాట, వీఆర్ సారీ ప్రశాంత్, మా చేతులు ఏది లేదు, దేవుడి చేతిలో ఉందన్నారు. నా బ్రతుకులో చాలా వంటతనం వచ్చేసింది అలా అప్పటికే. ఎందుకంటే చిన్నప్పుడు ఏ స్నేహితులైతే కావాలని నేను తప్పు చేశాను, ఏ స్నేహితులు నా పక్కన ఉంటే బాగుంటుందని నేను నాకు ఇచ్చిన రక్షణ జీవితాన్ని పాడు చేసుకున్నాను. చివరికి నాకు రోగం వచ్చే సమయానికి ఒక్క స్నేహితుడు కూడా నాతో లేడండి, ఒక్క స్నేహితుడు కూడా నా పక్షాన్ని నిలబడలేదు. నువ్వు తిన్నావా అన్నా, నువ్వు బ్రతుకున్నావా, నీ ఆరోగ్యం ఎట్లా ఉంది అని అడిగిన నాదుడు ఎవడూ లేడు. చెన్నై వచ్చాను కాబట్టి ఫోన్ చూసుకున్నా ఎవ్వరు నాకు మెసేజ్ చేసిన లేరు. కొంతమంది ఫార్వర్డ్ మెసేజ్ చేస్తారు కదా, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే, ఇవి తప్ప హౌ ఆర్ యూ అన్నయ్య, ఆర్ యూ ఓకే అని మెసేజ్ పెట్టిన స్నేహితులు ఎవరు లేరే. ఆ పరిస్థితుల మధ్య నా ఫోన్ చూసుకుంటే ఇంకా ఒంటరితనం అనిపించేసింది, ఒక్కడే మిగిలిపోయినట్టు అనిపించింది. ఇంకొకటి ఇంకా నాకు అర్థమైంది, క్యాన్సర్ వచ్చేసింది కదా, ఇంక ఈ మంచమే చచ్చిపోతాను నేను, ఇంక ఇదే నా చివరి అనుభవం కాబట్టి నా రూమ్ అంతా అట్లా చూసుకొని మనకి ఫ్లోరింగ్ ఉంటుంది కదా పైన సీలింగ్, దాని వైపు చూసుకుని నా ఊహ ఎట్లా ఉందంటే, ఈ మంచం మీద నేను చచ్చిపోయినప్పుడు నా మొక్కను మరలా నేను చూసుకోలేను కాబట్టి నా ముఖం మరలా ఎలా మారిపోద్దు, నేను చచ్చిపోతే నా ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో, ఒకవేళ ఇదే మంచం మీద చచ్చిపోతే మా అమ్మ నా మీద ఎట్లా పడి ఏడుస్తుంది, ఈ చెన్నై నుండి నన్ను మరలా కాకినాడ నా శవాన్ని ఎట్లా మోసుకెళ్తారు, నేను చచ్చిపోయానని వినగానే నా స్నేహితులందరూ నన్ను చూడడానికి వస్తారా, నన్ను ర్యాలీలో తీసుకెళ్తారా, మా చెల్లెళ్ళు నా మీద పడి ఏడుస్తారా, మా సంఘం ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఈ తలంపులన్నీ ఆలోచించేస్తున్నానండి. నాకు ఇష్టమైన ఫోటో ఒకటి ఉంటుంది, ఆ ఫోటోని తీసుకొని ఏడుస్తున్నాను. సో నాకు ఇష్టమైన ఫోటో నా ఫోన్లో, అప్పుడు ఐ థింక్ నోకియా లుమియా 520 ఏదో వాడుతున్నాను. నాకు ఇష్టమైన ఫోటో చూసుకొని నేను అట్లా కన్నీరు గారుస్తూ అలాగే ఏడుస్తున్నాను. ఆ ఏడుస్తున్న తరుణాల్లో మా అమ్మ డోర్ బయటేనండి, డోర్ బయటే ఉండి నా కొడుకు క్యాన్సర్ అని చెప్పారు, వాడు ఏమైపోతాడని మా అమ్మ బెంగ అయిపోయి అక్కడ ఏడ్చేస్తుంది. ఏడ్చేస్తూ కాసేపు అయ్యాక లోపలికి వచ్చింది. లోపలికి రాగానే మా అమ్మతో నేను మాట్లాడేది మొదటి మాట ఏంటంటే, అమ్మా నేను చచ్చిపోతాను కదా, నేను చచ్చిపోయాక ఇదిగో నాకు ఇష్టమైన ఫోటో, ఈ ఫోటోని ఫ్రేమ్ చేయించి ఇంట్లో పెడతారా అని అడిగానండి. మొదటి మాట మా అమ్మ లోపలికి రాగానే నేను మాట్లాడిన మొదటి మాట అది. మా అమ్మ నా పక్కన కూర్చుని నా చేతులు పట్టుకొని మేమిద్దరూ ఏడిపోయి ప్రాణభయం. ఎంత ధైర్యం చెప్పినా సరిపోదండి ఆ తరుణాల్లో, ఎంత ధైర్యం చెప్పినా నా మనసు అట్లా అయిపోయిందంటే ఇంక అయిపోయింది, నా చరిత్ర అయిపోయింది ఇక్కడతో, ఆ జీవితం ఇక్కడతో ముగిసిపోయింది. ఇంకా నేను మరుసటి రోజు చూస్తానో లేదో నాకు తెలియదు. ఇవన్నీ తలంపుల మధ్యన ఉంటే ఇంకోవైపు మా అమ్మ నా ఫోనే చూస్తుంది, నా స్నేహితులు ఎవ్వరూ నాకు ఫోన్ చేయట్లేదు. ఆ రోజు నా బ్రతుకులో ఒక సంతోషకరమైన వార్త అని చెప్తానండి నేను. అది అంత బాధలో కూడా నా బ్రతుకుని వెలిగించిన ఒక సంతోషకరమైన వార్త ఏంటంటే, ఏ బైబిల్స్ అయితే నేను అంటించేసాను, సండే స్కూల్ బైబిల్స్ చిన్నగా ఉంటాయి కదా, ఆ సైజ్ బైబిల్ సిఎంసి వెల్లూరులో ప్రతి హాస్పిటల్ గదిలో ఇంగ్లీష్ బైబిలు, తెలుగు బైబిలు, హిందీ బైబిలు, తమిళ్ బైబిలు, ఈ 4 బైబిల్ ఉంటాయి. అందులో చిన్నవి కొత్త నిబంధన బైబిల్. మా అమ్మ బైబిల్ తీసి నా చేతిలో పెట్టో మాట అంది, ఇంతవరకు చాలా మందితో సావాసం చేసావు కదయ్యా, ఈ ఒక్కసారి యేసు ప్రభుతో సహవాసం చేయమందండి. ఆ బైబిల్ నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది మా అమ్మ.
ఎందుకంటే చాలా ప్రాసెస్ చూడాలి, డబ్బులు సమకూర్చుకోవాలి. మా దగ్గర అంత ధనం కూడా లేదండి. చాలా కష్టపడ్డారు మా తల్లిదండ్రులు. నేనైతే వృధాగా ధనాన్ని సంపాదించి అందరికీ ఖర్చు పెట్టేవాడిని కావండి. ఏమీ పోగు చేసుకోలేకపోయాను. ధనాన్ని చూసుకోవాలి, ఎక్కడి నుంచి తేవాలి, 50-60 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి. మందిరం కట్టాం, ఒకవైపు ఆడపిల్లలు 2 ఉన్నారు, ఎక్కడి నుంచో తీసుకురావాలి, ఎవరిస్తారు మనకి? ఈ తలంపులన్నింటి మధ్యన వారు అది చూసుకోవడానికి వెళ్ళిపోయారు. ఆ చిన్న బైబిల్ కూడా మోసే పరిస్థితుల్లో నేను లేను. ఇక్కడ చూస్తే నాకు బోన్ మ్యారో చేశారు, పరీక్ష చేశారు, ఆ ప్లాస్టర్ ఇక్కడ ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. ప్రభుకి ఎలా ప్రార్థన చేయాలి? భక్తి అంతా మర్చిపోయానండి. ఎప్పుడో 7వ తరగతిలో భక్తి చేశాను, నేను 7th క్లాస్లో భక్తి చేశాను. ఇప్పుడు చూస్తే నేను మెడికల్ స్టూడెంట్కి వచ్చాను. నేను ఒక లాంగ్ టర్మ్ కూడా చేశాను నా స్నేహితుల కోసం. ఇంత వయసు భక్తి అంతా మర్చిపోయిన ఎలా ప్రార్థన చేయాలో తెలియట్లేదు, ప్రభువుకి ఎలా సావాసం చేయాలో తెలియట్లేదు. నేను చేస్తే ఆయన వింటాడో లేదో కూడా నాకు తెలియదు. ఎలా చేయాలో తెలియని పరిస్థితిలో ఆ చిన్న బైబిల్ ఎట్లాగా ప్లాస్టర్ మీదే అలా చిన్న బైబిల్ అట్లా ఆంచుకొని ప్రార్థన చేయడం ప్రారంభించానండి. ఆ ప్రార్థన ఏంటంటే, యేసయ్య, నేను పుట్టక ముందే మా అమ్మ నాన్నకి నన్ను ఇస్తున్నావని చెప్పావు కదా, నేను పుట్టక ముందే నన్ను సేవకుడిగా వాడుకుంటానని చెప్పావు కదా. మా అమ్మగారు నేను కడుపులో ఉన్నప్పుడే సమర్పించేసుకున్నారండి సేవకని. అయ్యా, నన్ను సేవకి సమర్పించారు. నీ రక్తము నా కోసం కార్చావు కదయ్యా, నా కోసం మరణించావు కదా. నువ్వు నిజంగా దేవుడు అయితే ఒకసారి నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేస్తున్నానండి. నువ్వు నిజంగా దేవుడు అయితే ఒకసారి నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేస్తుంటే, కానీ గొప్ప విషయం ఏంటంటే ఈసారి ప్రార్థన పెదవుల నుంచి రావట్లేదు, ఈసారి ప్రార్థన హృదయ లోతుల నుంచి ప్రార్థన చేస్తున్నాను. ఆ హృదయ లోతుల నుంచి అలా ప్రార్థన చేస్తూ ప్రభు వైపే చూస్తుండగానే నా రూమ్ నిండా దేవుని మహా గొప్ప వెలుగు చేత నింపబడింది. దేవుని ఆత్మ చేత తాకబడ్డాను నేను మొదటిసారి. ఆ లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది. ప్రభు ఆత్మ చేత తాకబడితే ఎట్లా ఉంటుందో నా జీవితంలో మొదటి అనుభవం అది. ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత దర్శింపబడ్డానో నా బ్రతుకులో కలిగిన మొదటి మార్పు పశ్చాత్తాపం. నా కళ్ళ ముందర నా పాపాలు కదులుతున్నాయి, నేను చేసిన అతిక్రమాలు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. గుండెలు బాదుకుని ఆడడం ప్రారంభించాను. నన్ను క్షమించయ్యా, ఇంత దౌర్భాగ్యపు జీవితంలో బ్రతికాను నేను, ఇంత మూర్ఖపు మనసా నాదయ్యా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను, అరుస్తున్నాను గట్టిగా, అయ్యా నన్ను క్షమించు ప్రభా. నా ఏడుపు విన్న మా అమ్మ పరిగెత్తుకుని లోపలికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు, ధైర్యంగా ఉండని అంటుంటే నేను మా అమ్మ చేతులు పట్టుకుని అంటాను, అమ్మ ఎప్పుడు ఒక కొడుకులాగా బ్రతకలేకపోయాను, నన్ను క్షమిస్తావా అని అడిగాను. ఈ క్షమాపణ అనే మాట విన్న మా అమ్మకు అర్థమైంది ఏంటంటే, ఎంతకాలం రాని మాట వీడికి వచ్చిందంటే ప్రభు మా అబ్బాయిని దర్శించడం మా అమ్మకు అర్థమైంది. అప్పుడు మా అమ్మ నాతో అన్న మాట, మేము ఒట్టి మనుషులమయ్యా, మేము ఒట్టి మనుషులము, మేము క్షమించినా క్షమించకపోయినా పర్వాలేదు, కానీ యేసు ప్రభు నిన్ను క్షమిస్తే నువ్వు చచ్చినా మరలా తిరిగి బ్రతికించగలిగిన సమర్థుడని చెప్పారు. ఆ మాట చెప్పగానే నా జీవితంలో నేను చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభా నన్ను బ్రతికించమని అడగడానికి నా దగ్గర అర్హత లేదయ్యా, నేను భక్తిపరుని కాదు, నీకోసం సేవ చేసినోడిని కాదు, సంఘాన్ని గలిబిలి చేసినోడిని, ఎంతమంది జీవితాలను పాడు చేసినోడిని, ఇప్పుడు నన్ను బ్రతికించయ్యా అని క్యాన్సర్ రోగంతో బాధపడతాను నేను ఏ అర్హత పెట్టుకుని అడుగుతానయ్యా, నన్ను బ్రతికించమని అర్హత నాకు లేదు, కానీ ఒకటి అడుగుతాను ప్రభా, ఒకవేళ నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నన్ను బ్రతికించు, చచ్చేదాకా నీ కోసం నిలబడతాను. ఒకవేళ నీ చిత్తం కాకపోతే నా పాపాలన్నీ క్షమించయ్యా, చచ్చేటప్పుడు పరిశుద్ధుడిగా చావాలి అని ప్రార్థన చేసుకున్నాను. నా ప్రార్థనకి జవాబు లేదు. డాక్టర్లు వచ్చారు, 40 సెంటీమీటర్ల పైప్ ఉండదు, సెలైన్స్కి అయితే మామూలు చిన్నది ఎక్కడ పెడతారు, ఆ 40 సెంటీమీటర్ల పైప్ తీసుకొచ్చి ఈ చేతిలో పెట్టారు. ఫస్ట్ నాకు మత్తు ఎక్కదు కదండి, అది ఆ నరంలోకి పెడుతున్నప్పుడు ఇది ఎట్లా ఎలా అయితే వెళ్తుందో ఆ ప్రతి సెన్స్ నాకు బాగా జ్ఞాపకం. ఇక్కడికి వస్తున్నప్పుడు ఎంతైతే నొప్పి అనుభవిస్తానో నొప్పి అంతా అనుభవిస్తుంది. ఇక్కడ వరకు వచ్చింది ఆ పైపు, ఇక్కడ ఎముక కొంచెం తేడాగా ఉందన్నారు, ఆ ఎముక మధ్యలోకి వెళ్ళిపోయింది. అది వెళ్తున్నప్పుడు చాలా విపరీతమైన నొప్పి, పైప్ ఎట్లా వెళ్తుంది ఇలా మడత పడిపోయింది అట్లా లోపల. దాన్ని లాగుతున్నప్పుడు ఆ పైప్ మళ్ళా గుచ్చుకుంటూ మళ్ళా
తీసినప్పుడు చాలా విపరీతమైన నొప్పి అనుభవించాను. మళ్ళీ తీసుకొచ్చి నాకు ఇక్కడ ఈ నరం ఇంకా లావుగా ఉంటుంది, నాకు ఇది ఇక్కడ నుంచి పెట్టారు ఇలా లోపల వరకు. అది పెట్టిన తర్వాత వైద్యాన్ని ప్రారంభించారు. ఒరిజినల్ కీమో ఇస్తే శక్తి లేక చచ్చిపోతాడేమో, ఏదన్నా ఒక ప్రయోగం చేద్దామని ట్రయల్ ట్రీట్మెంట్ ప్రారంభించారు. దీని ముందర జరిగిన సందర్భం ఒకటి చెప్పాలని ఇష్టపడుతున్నాను. అదేంటంటే, నాకు వైద్యం చేస్తున్న డాక్టర్లు 2 పేపర్ల మీద సంతకం పెట్టించుకున్నారు. అదేంటంటే, నేను చచ్చిపోతే వారికి కానీ హాస్పిటల్ కానీ ఎట్లాంటి సంబంధం లేదు, అంటే నా వీలుతోటే నా ఇష్టంతోనే వైద్యం ప్రారంభించారు. సో ఏం జరిగినా ఎవరికీ సంబంధం లేదు, పూర్తి బాధ్యత నాదే అన్నట్టు ఆ పేపర్ మీద సంతకం పెట్టిన చేతులు ఇవి. జూనియర్ డాక్టర్స్ ఏదన్నా కొత్త మందులు వచ్చినా రకరకాల మందులు నా మీద పరీక్ష చేశారు. అవి నా మీద ప్రయోగం చేసుకోవడానికి నన్ను మా ఇంట్లో వాళ్ళు పర్మిషన్ అడిగారు. అందరూ అంగీకరించారు. సో అది నా పరిస్థితి. ఆ ట్రయల్ ట్రీట్మెంట్ ప్రారంభించాక నా బ్రతుకులో జరిగింది ఏంటంటే, తల మీద ఉన్న జుట్టంతా ఊడిపోయింది, శరీరం సన్నగిల్లిపోయింది. నా వయసు 21 అయితే నా బరువు 23 కేజీలకు వచ్చింది. ఎక్స్రే అక్కర్లేదు, నా ఒంటి మీద ఎన్ని ఎముకలు ఉన్నాయో లెక్క పెట్టచ్చు. అలాంటి పరిస్థితి. మంచం మీద నేను పడుకుంటే నా మీద దుప్పడేస్తే, బ్లాంకెట్ వేస్తే నేను ఉన్నానో లేదో కూడా తెలియదు, అంత సన్నగా క్షీణించిపోయాను. అది నా పరిస్థితి. ట్రయల్ ట్రీట్మెంట్ ప్రారంభించాక రక్తపు వాంతులు ప్రారంభమయ్యాయి. 1 కాదు 2 కాదు, రోజుకి 40-50 రక్తపు వాంతులు. కడుపులో ఏమీ లేక పేగులు కాస్త పక్కకు వస్తే నర్సు గారు మా అమ్మగారు నన్ను గబగబా కూర్చోబెట్టి పిడికిలు బిగించి వీపు మీద ఎలా గట్టిగా కొడతాయి, కానీ మరలా పేగులు కదిలి మరలా ఇక్కడికి వచ్చేవి కాదు. ఆ పరిస్థితి మధ్యన అందరూ ఇంక చేతులు ఎత్తేసారు. చివరి చూపులు చూసుకోవడానికి అందరూ వచ్చేసారు. ఒక్కొక్కరు వస్తున్నారు చివరి చూపులు చూసుకోవడానికి. నా చుట్టూ ఉండే క్యాన్సర్ పేషెంట్స్ అందరూ చనిపోతున్నారు. సో నెక్స్ట్ నేనే అనుకున్నారు. కానీ నాకు నా బ్రతుకులో నేను మోటివేట్ అవ్వడానికి నాకు బాగా ఉపయోగపడింది ఏదైనా ఉందంటే అది బైబిల్ మాత్రమే. మా అమ్మగారు నాకు బైబిల్ నా ముందర పెట్టి టేబుల్ ఉండేది, కొత్త నిబంధన బైబిల్ ఇట్లా తెరిచి ఆ బైబిల్లో మా అమ్మ చదువుతూ ఉండేది ఒక్కొక్క మాట. నాకు అప్పుడే తెలుగు నేర్పించారు. తెలుగు అంత స్పష్టంగా మాట్లాడడం, ఇప్పటికీ కొన్ని విషయాలు నేను చదవలేను, బట్ సువార్త అయితే బాగా చేస్తాను. కానీ తెలుగు అంత స్పష్టంగా నాకు చదవడం, బైబిల్ తప్ప మిగతా ఏవి స్పష్టంగా చదవలేదు నేను. సో అట్లాగా మా అమ్మగారు నాకు తెలుగు నేర్పించి బైబిల్ చదవడం ప్రారంభిస్తే, బైబిల్ ఎప్పుడైతే చదవడం ప్రారంభించానో నాకు అర్థమైన విషయం ఏంటంటే, క్యాన్సర్ కూడా దేవుడే ఆన్సర్ అని అర్థమైంది. నన్ను నేను ఎంత బలపరుచుకున్నానంటే, ఈ శక్తి కలిగిన దేవుణ్ణా నేను దూరం చేసుకుంది, ఎంత మహనీయునా నేను ఎంతగా వ్యతిరేకించింది అని ఆ బైబిల్ చదువుతున్నప్పుడు నాకు నేనే ధైర్యం వచ్చేసి, చచ్చిపోయినా పర్లేదయ్యా, చచ్చిపోయినా పర్లేదు, కానీ నీతిమంతుడుగా చచ్చిపోవాలి, పాపంతో చావకూడదు. దేవుడు నాకు ధైర్యం ఇచ్చేశాడు. ఎన్నాళ్ళు బ్రతుకుంటాం మనకు తెలియదు, కానీ బ్రతికినంత కాలం ప్రభు కోసం బ్రతకాలని నా బ్రతుకులో మంచి నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాను. ప్రభా, చావైనా నీ కోసమే, బ్రతికైనా నీ కోసమే బ్రతకడం. ఆ నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఓవైపు రక్తపు వాంతులు, మంచినీళ్ళు ఇచ్చేవారు కదా, నీళ్లు తాగినా అది రక్తంలో బయట వస్తాను, మంచినీళ్ళు ఇవ్వడం మానేశారు. మంచినీళ్ళు ఇవ్వకపోతే నేనేం చేసేవానంటే, ఒక అరగంట సేపు నా ఉమ్ముని నా నోట్లో నేనే దాచుకొని, దాహం వేసిన ప్రతిసారి కూడా ఆ ఉమ్ముని దాహంలో తీసుకుంటే అది కూడా రక్తంలో బయటకు వచ్చేది. అన్నం తింటుంటే రక్తంలో బయటకు వచ్చేది. సో ఇట్లాంటి పరిస్థితి మధ్య నాకు ఇష్టమైన కూర వేడివేడి అన్నంలో కలిపితే అది నా ముక్కు దగ్గర పెట్టుకుని వాసన పీల్చుకుని ఆకలి తెచ్చుకున్న రోజులు అవి. నాకు ఎండోస్కోపీ చేసి మరలా లోపలికి పైపులు పంపి నాకు ఎందుకు రక్తం వస్తుందో తెలియక మొక్కలు లాగి మరి పరీక్షలకు పంపిన రోజులు ఉన్నాయి. నా గొంతుకంతా ఎండోస్కోపీ చేస్తుంటే ఇలా వాచిపోయిన రోజులు ఉన్నాయి నా బ్రతుకులు. మళ్ళీ నాకు ఇక్కడ ఇంకా ఈ నరాలు లావుగా ఉంటాయండి ఈ పక్కన. ఇక్కడ మళ్ళీ పైప్స్ పెట్టి వైద్యం చేసిన రోజులు ఉన్నాయి. ఎన్నో శ్రమలు, సన్నగా అయిపోయి మొత్తం జుట్టంతా ఊడిపోయి, నా ముక్కులోంచి రక్తం, నా నోట్లోంచి రక్తం, ఏం చేసినా అట్లా వచ్చేది. మరి ఎట్లా తగ్గాయి అంటే, ఇది మంచి మాట అండి, నాకు చాలా సంతోషం. బైబిల్ చదివిన తర్వాత ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలని ప్రభు మాట్లాడినట్టు ఇదే వాకలిపూడి సంఘానికి నేను సిఎంసి వెల్లూరు నుండి ఫోన్ చేశాను. నోరు తెరిస్తే రక్తం వస్తుందని నాకు తెలుసు, అయినా కానీ మా సంఘానికి ఎట్లా స్పీకర్ ఆన్ చేసి సాక్ష్యం చెప్తున్నాను. అయ్యా,
మీరందరూ చేసిన ప్రార్థన వల్ల ప్రభు నా రక్తపు వాంతులు ఆపేశాడని సాక్ష్యం చెప్పాను. ఆ నోరు తెరవడం వల్ల సాక్ష్యం చెప్పేసిన తర్వాత విపరీతమైన వాంతులు, ఒక 4-5 వాంతులు అయ్యాయి. పేగులన్నీ ఎంతవరకు వచ్చేసినంత వాంతులు అయ్యాయి. చచ్చిపోయాడమ్మా, చచ్చిపోతాడు అన్నారు. కానీ 5 వాంతులు అయిన తర్వాత దేవుని మహాకృప, అక్కడితో నా రక్తపు వాంతులు ఆగిపోయాయి. ప్రభు ఆ సాక్ష్యాన్ని, ఆ విశ్వాసాన్ని చూశాడు ఆయన. ఆ రక్తపు వాంతులు ఆగి ఇంకా బలమైన విశ్వాసం పెరిగింది. దేవుడు ఏదైనా చేయగలన్న శక్తివంతుడు అర్థమైంది. ఇంకొకటి, మా అలాంటి క్యాన్సర్ పేషెంట్స్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. అంటే వేరే వాళ్ళ డిఎన్ఏ, మా చెల్లెలది కానీ, మా తండ్రిది కానీ, మా తల్లిది కానీ, మా బంధువులది కానీ ఎవరిదైనా డిఎన్ఏ మ్యాచ్ అవుతే దాన్ని నాకు ఇంప్లాంట్ చేస్తారు. ఆ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల క్యాన్సర్ క్యూర్ అవుతుందన్న ఆలోచనలు వారికి ఉంటాయి. సో కానీ మీకు మాట చెప్తానండి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన వాళ్ళు కూడా మరలా తిరిగి క్యాన్సర్ వచ్చి అడ్మిట్ అయిన వాళ్ళు నా పక్క పేషెంటే. ఆయన పేరు మారుతి గారు అనమాట. సింగపూర్లో వర్క్ చేస్తారు ఆయన. క్యాన్సర్ తగ్గిపోయింది, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేశాక మరలా ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. ఆయన సింగపూర్ వెళ్ళిపోయి 6 నెలలు 8 నెలల వ్యవధి మధ్యలో ఎందుకో కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందని మరలా హాస్పిటల్కి వస్తే మరలా క్యాన్సర్ వచ్చిందని తెలిసింది ఆయన. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా వర్కౌట్ కాదు. సో అట్లాంటి పరిస్థితి మధ్యన మా చెల్లెళ్ళు, మా బంధువులు, మా తల్లిదండ్రులు అందరూ వచ్చారు. ఎవరిదే మ్యాచ్ అవ్వలేదండి, నాకు సెట్ అవ్వలేదు ఎవరిదిని. బయట డాలర్ కోసం వెతుకుతున్నారు. అప్పుడు నేను ఒకటే ప్రార్థన చేశాను, ప్రభా నువ్వు ఏదైనా మార్చగలిగిన దేవుడివి, నా డిఎన్ఏ రిపోర్ట్స్ అన్ని బాగా రావాలి. నాకు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఏం చేస్తానో నాకు తెలీదు. ఏ రక్తంతో అయితే నన్ను పుట్టించావో అదే రక్తంతో చావాలి నేను. నాకేది వద్దు ప్రభు అని ప్రభుకి ప్రార్థన చేస్తే గొప్ప విషయం ఏంటి చెప్పనండి, 2 గంటల్లో ప్రభు నా రిపోర్ట్స్ మార్చాడు. డిఎన్ఏ ట్రాన్స్ప్లాంటేషన్ అక్కర్లేదు, ఎవరు వచ్చినా వాళ్ళ ఇంటికి పంపించేయండి అన్నారు. అలాగే ఎన్నో సాక్ష్యాలండి చెప్పుకుంటూ పోతే. ప్రతి తరుణం కూడా ఒక్కొక్కసారి ఎంత గొప్ప విశ్వాసం అయినా మధ్యలో బలహీన పడిపోతూ ఉంటాం. నాకు అలా బలహీనత వచ్చింది. ఎందుకంటే దేనికోసం అంటే మా ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి, అప్పుల పాలైపోతున్నారు, సమస్యలు నాకు మీద ఎన్నో అవమానాలండి. నా స్నేహితులు నా మీద వ్యతిరేకంగా తిరగడం, నా ఫేస్బుక్ వాల్ మీద రిప్ జోషి అన్నయ్య, రిప్ రెస్ట్ ఇన్ పీస్ అని చాలా మంది పోస్ట్ చేయడం. ఈ బాధలు తట్టుకోలేక మా బంధువుల్లో కొంతమంది, స్నేహితుల్లో కొంతమంది అన్నారు, యేసు ప్రభుని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకి బతుకొచ్చింది, యేసు ప్రభుని నమ్ముకున్నారు కాబట్టి క్యాన్సర్ వచ్చింది అని అందరూ వ్యతిరేకంగా మాట్లాడుతుంటే సైకలాజికల్గా చాలా దెబ్బతినేశాను. మా అమ్మగారిని బయటికి పంపించి, నాది 8th ఫ్లోర్ అయితే మాది క్యాంటీన్ కింద ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో కింద. మా అమ్మగారిని పంపించి మా అమ్మగారు వచ్చే లోపలనే నేను పైన సూసైడ్ చేసుకుని చచ్చిపోతామని నిర్ణయం తీసుకుని మా అమ్మగారు కిందకి వెళ్ళిన వాడిని 8th ఫ్లోర్లో కిటికీ దగ్గరికి పోయి దూకేద్దామని ఇట్లా ప్రయత్నం చేస్తుంటే అక్కడ కూడా ప్రభు నాతో మాట్లాడారు. అయ్యా నేనున్నవాడును అనువాడును, నువ్వు భయపడద్దని ప్రభు వాక్యం ద్వారా మాట్లాడితే మళ్ళీ తిరిగి గదిలోకి వచ్చి కూర్చున్నాను. చాలా కష్టాలు అనుభవించారండి, ఎన్నో నిందల అవమానాలు అనుభవించారు. అందరూ అన్నారు వీళ్ళు సేవకులు కాబట్టి వీళ్ళకి కష్టాలు వచ్చాయని. అందరూ యేసు ప్రభు మీద దూషణ. కొంతమందికి క్రైస్తవుల్లోనే కొంతమంది వ్యతిరేకులు ఉంటారు. కొంతమంది ఏం చేశారంటే మా సంఘానికి వచ్చి, ఇంక ఈ సంఘంలో అద్భుతం లేదమ్మా, ప్రభు వదిలేసాడు ఈ సంఘాన్ని, మీరు మా సంఘాలకు వచ్చేయండి అని కొంతమంది అలా సంఘాలు లాక్కుపోవడం. ఎన్నెన్నో బాధలు, ఎన్నెన్నో కష్టాలు. కానీ వీటన్నిటి మధ్యన మాకు ధైర్యం ఇచ్చింది ఏకైక గ్రంథం, అది పరిశుద్ధ గ్రంథం. సంవత్సరం నా ట్రీట్మెంట్ అన్నారు, 4.5 నెలలు గడిచి నాకు ఇంచుమించు ఒక 4 సార్లు బోన్ మ్యారో టెస్ట్ చేశారండి. ప్రభు వాక్యం చదవడం, కొత్త నిబంధన బైబిల్ అక్కడే కంప్లీట్ చేశాను. సంవత్సరం ట్రీట్మెంట్ అన్నారు, 4.5 నెలలు గడిచి. ఈ 4.5 నెలలు గడిచిన తర్వాత డాక్టర్స్ వచ్చారు రోజు నా దగ్గరికి. వచ్చి కూర్చోబెట్టి గట్టిగా వీపు మీద కొట్టారు. అంటే యేసు ప్రభుని తెలుసుకున్నాక, చాలా మందికి ప్రత్యేకత తెలియదండి, యేసు ప్రభుని తెలుసుకున్నాక చాలా ధైర్యం వచ్చేసింది నాకు. అందరితో సంతోషంగా మాట్లాడేవాడిని, కీమోథెరపీ ఎక్కుతున్నా సంతోషంగా అందరితో ఉండేవాడిని. శ్రమ అయినా కానీ సువార్త అయినా బ్రతుకులో. అలాంటి పరిస్థితి మధ్యన డాక్టర్స్ వచ్చి ఇంత కట్ట తీసుకొచ్చారు. అంటే కీమోథెరపీ షెడ్యూల్స్ ఇస్తారు మాకు, అంటే 15 రోజుల తర్వాత చేస్తాం, ఈ మధ్యలో అట్లాగే చాలా షెడ్యూల్స్ ఉంటాయి. అలాగే వచ్చారనుకున్నాను. వారు వచ్చి నా పక్కన కూర్చోనన్నారు, ప్రశాంత్ నీకు విషయం చెప్తాను వినన్నారు. సార్ చెప్పండి సార్ అన్నారు. 2 రోజుల నుంచి నీ రక్తాన్ని, నీ ఎముకల్ని పరీక్ష చేస్తున్నామయ్యా. అందులో మాకు తెలిసిన విషయం ఏంటంటే
నీ ఎముకలోంచి పుడుతున్న ప్రతి కణాల్లో ఒక్క క్యాన్సర్ కణం కూడా కనిపించట్లేదు అన్నారు. చాలా సంతోషం అనిపించింది. నా బ్రతుకులు ఆ మాట చెప్పగానే ఆనంద బాష్పాలు ఎట్లా ఉంటే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. బయటికి నవ్వుతున్నాను కానీ కళ్ళలోంచి అట్లా నీళ్లు గారిపోతున్నాయి. ప్రభుని అడిగిన మాటంతా ఒకటే, అసలు నా దగ్గర ఏముందని బ్రతికించావు ప్రభా, అసలు నేను ఏ ఉపయోగపడతానని బ్రతికించావయ్యా అని ప్రభు వైపు చూసి ఏడుస్తుంటే దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. అయ్యా, నువ్వు నన్ను ప్రేమించక ముందే నేను నిన్ను ప్రేమించాను. ఈ మాట నా హృదయాన్ని ఎంతగానో తాకిందండి. చాలా సంతోషం అనిపించింది. కానీ ప్రభుకి నేను మాట ఇచ్చాను కదా, అయ్యా బ్రతికిస్తే చచ్చేదాకా నీ కోసం బ్రతుకుతానండి. ఆ మాట మేరకు ఆ 4.5 నెలల తర్వాత కొన్ని నెలలు అక్కడే ఉన్నాను. ఇంచుమించు ఒక 30 రోజులు 20 రోజులు అక్కడే ఉండి అన్ని సర్దుమరిగాక మా కాకినాడ వచ్చాను. ఒకప్పుడు నా లైఫ్ ఎట్లా ఉండేదంటే, రాజమండ్రి నుంచి కాకినాడ వస్తేనే బస్ స్టాండ్లో నా స్నేహితులు బోల్డ్ మంది ఉండేవారు. నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, క్యాన్సర్ నుండి నేను వచ్చానంటే చాలా మంది ఉంటారని. మీకు మాట చెప్తానయ్యా, నన్ను రిసీవ్ చేసుకోవడానికి వేళ్ల మీద లెక్కట్టచ్చు 15 మంది. చాలా బాధ అనిపించింది. మా కుటుంబం ఒంటరి అయిపోయిందండి. ఎవ్వరు మాకు తోడులేని పరిస్థితి. ఆ పరిస్థితి మధ్యన సంఘం చూస్తే సంఘం విచ్ఛిన్నం అయిపోయింది. అంతా బ్రేక్ అయిపోయింది. ఒంటరిగా వచ్చి ఇంక అయిపోయింది. బాధపడ్డా, నా వల్లే కదా ప్రభు ఇదంతా, ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ మీ, నా వల్లే కదా ఈ పరిస్థితి అని చాలా బాధపడ్డానండి. ఆ బాధపడిన తరుణాల్లో బంధువులు రాబంధులు అయిపోతారని అక్కడే నాకు అర్థమైంది. కొంతమంది వచ్చి నా పక్కనే ఉండి, నేను వెంటనే రాలే, మా అమ్మ దగ్గరికి వచ్చి, ఈ క్యాన్సర్కి మందు లేదమ్మా, 6 నెలల్లో కానీ సంవత్సరంలో కానీ మరలా వస్తుంది, మీరు మరలా హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టుకోండి, మరలా డబ్బులు పో చేసుకోండి. ఎందుకంటే నాకు అప్పటికే అయింది 25 lakhs అయిందండి. 25 lakhs 30 lakhs అయింది 4.5 monthsలో. ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు, ఎట్లా అయ్యేది తెలియదు. మీకు మాట చెప్పాను, ఈ సాక్ష్యం నాకు చాలా ఇంపార్టెంట్ అయింది. ఏంటంటే, హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు మనకి డాక్టర్స్ ఒకటి ఇస్తారండి చేతికి బహుమానంగా బిల్లు. ఆ బిల్లులో మాకు తెలిసింది ఏంటంటే, ఇంకొక 7 లక్షలు మేము కట్టాలని వచ్చింది. అందరికీ ఫోన్ చేసాం, అందరూ చేతులు ఎత్తేసారు, బంగారం తాకట్టు పెట్టారు, తర్వాత సైట్లు అమ్మేశారు, తర్వాత ఎన్నెన్నో లోన్స్ తీసుకున్నారు. ఇంకెవ్వరు డబ్బులు ఇచ్చే ప్రసక్తి మాకు లేదండి. 25 నుంచి 30 lakhs పోగు చేశారు ఆ 4.5 నెలల్లో. ఎవరికి ఫోన్ చేసినా అందరూ చేతులు ఎత్తేసారు. కానీ మా చేతులు మాత్రం ఎవరి వైపు ఎత్తామంటే దేవుని వైపు ఎత్తాం. కానీ నా హృదయంలో ఒక చిన్న తలంపు వచ్చింది. అదేంటంటే, మా అమ్మగారికి ఉండే ఒక హ్యాబిట్ ఏంటంటే, ఏ సేవకుడు వచ్చినా మనం బైబిల్ ఉంటుంది కదా, ఈ చేతిలోకి ఇచ్చింది ఈ చేతికి తెలియకూడదు. ప్రార్థన చేస్తున్నా మా అమ్మగారు కళ్ళు మూసుకొని మాకు ఒక ఫైల్ ఉండేది అనమాట. అందులో డబ్బులు ఉండేవి. ఇట్లా పిడికలు బిగించి అంత వస్తే అంత, 10,000 వస్తే 10,000, 1000 కాగితాలు ఉండేవి కదా. అప్పుడు హాస్పిటల్ కాబట్టి మాకు అన్ని చిల్లర ఉండేది కాదు. 500, 1000 కాగితాలు తప్ప ఏమి ఉండేవి కాదు. ఇలా గుప్పెళ్ళు బిగించి 5,000 వస్తే 5,000, 10,000 వస్తే 10,000 చూడకుండా అట్లా ఇచ్చేది. ఇస్తున్నప్పుడు నాకు అప్పుడు ఆ చివరి తరుణాల్లో మా అమ్మతో అన్నాను, అమ్మా నువ్వు సేవకులకి లెక్క పెట్టించుంటే మనకు ఒక 4 లక్షలైనా మిగిలేదేమో, ఒక 2 లక్షలైనా మిగిలేదేమో, అంత ఎక్కువ కానుకలు నువ్వు ఇచ్చేదాని అంటే మా అమ్మ అన్నారు, ఇంకెప్పుడు ఈ మాట మాట్లాడు, ప్రభుకి ఇచ్చింది ఏది వృధాగా పోదు, దేవునికి ఇచ్చింది ఏది వృధాగా దేవుడు తీసేయడయ్యా అని మా తల్లి ధైర్యం చెప్తుంటే, సరే అమ్మ క్షమించు అని నేను, మా మమ్మీ, మా బాబాయ్ గారు కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఎవరన్నా అప్పిచ్చేవాళ్ళంటే చూడు ప్రభా అని. మా బాబాయ్ గారు అన్నారు, ఒకసారి నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి బతిమాలుతాను, ఒక్క 2-3 లక్షలైనా తగ్గించండి అయ్యా అని బ్రతిమాలడానికి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నర్స్ గారు అన్నారు, సరేనండి నేను డాక్టర్ గారితో మాట్లాడి మీకు ఏదో విషయం చెప్తారని మరలా పంపిస్తే మేము ముగ్గురు కూర్చొని ప్రార్థన చేస్తున్నాం. 1-2 ప్రార్థనలు, ఎవరన్నా అప్పిచ్చేవాళ్ళు చూడు, లేదా డాక్టర్ గారు 2 లక్షలైనా తగ్గించేలా చూడు, ఇదే ప్రార్థన చేస్తున్నాం. ఒక అరగంట తర్వాత నర్సు గారు వచ్చారు మా దగ్గరికి పరిగెట్టుకుంటుంది. సారీ సార్ అంటుంది. ఏమ్మా అంటే, ఇవి బిల్స్ అన్ని తప్పు పడ్డాయండి అంది. తప్పు అంటే ఇప్పుడు 7 లక్షలు కాస్తే 12 లక్షలు అయిపోయిందేమో అనుకుంటున్నాను. తప్పు పడిందంటే ఆమె అంటుంది, సార్ మీరు మాకు ఒక్క రూపాయి కూడా కట్టకూడదు, మేమే మీకు తిరిగి 4 లక్షలు ఇవ్వాలి అన్నారు. ఎంత సంతోషం అంటే అసలు నాకు అదే అర్థమైంది, ప్రభుకి ఇచ్చింది ఏది వృధాగా పోదు. అంటే నా జీవితంలో చాలా అనుభవాలండి. DNA రిపోర్ట్స్ మార్చాడు, హాస్పిటల్ బిల్లు అద్భుతమైన కార్యాలు చేశాడు. హాస్పిటల్ నుండి మా ఇంటికి వచ్చిన తర్వాత
మా బంధువులు కొంతమంది స్నేహితులు అన్నారు, ఈ క్యాన్సర్ మరలా వస్తుంది, డబ్బులు పో చేసుకోండి అన్నారు. అప్పుడు మేమన్నాము, డాక్టర్లు వైద్యం చేస్తే మరలా వస్తుందేమో కానీ దేవుడు వైద్యం చేస్తే మరలా తిరిగి రాదని ధైర్యంగా చెప్పాం. కానీ 6 రోజులు గడిచింది, నాకు జ్వరం వచ్చింది, బ్లడ్ టెస్ట్లకు వెళ్తే క్యాన్సర్ రిపోర్ట్స్ ఎలా అయితే ఉంటే మరలా అలాగే వచ్చేసాయి 6 రోజుల్లోనే. ఇంకా నాకు అర్థమైంది, సరే చనిపోతానేమో ఇంకని. ప్రభుని ఏం అనలేదు. ఇంకా మా అమ్మగారితో, నాన్నగారితో, నానమ్మతో, బంధువులతో, చెల్లెలతో అందరితో ప్రేమగా మాట్లాడేశాను. ఎందుకంటే మరలా ఇంకొక అవకాశం వస్తుందో రాదు నాకు తెలీదు. సో అందరితో మాట్లాడేసి ఆ రోజు రాత్రి నా గదిలోకి వచ్చి మోకాలేసి ఒక ప్రార్థన చేశాను. ప్రభా, 6 రోజులు బ్రతికే అవకాశం ఇచ్చావు, థ్యాంక్ యూ ప్రభా. నిన్ను తెలుసుకునే భాగ్యం నాకు వచ్చింది, థ్యాంక్ యూ ప్రభా. ఈ 6 రోజులే నాకు ఆయుష్, దాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు. పాపిగా చావట్లేదు, దాన్ని బట్టి నీకు వందనాలు. కానీ ఆ రోజు రాత్రి ప్రభుని అడిగిన మాట అంతా ఒకటే, నన్ను బ్రతికించమని ఎప్పటికీ అడగట్లేదు. కానీ అయ్యా, ఒకవేళ నేను చనిపోతే మా మమ్మీ, మా డాడీ, మా సంఘం అంతా నన్ను త్వరగా మర్చిపోవాలి. సేవకు నేను అడ్డు రాకూడదు. నన్ను త్వరగా మర్చిపోయి సేవ విస్తారంగా జరగాలి. ఈ రాత్రిలో తీసుకున్న పర్లేదు ప్రభా అని ఆ రోజు రాత్రి మరణానికి సిద్ధపడి పడుకున్నాను. ఆ రోజు రాత్రి ప్రభు నన్ను స్వస్థపరిచారు. ఉదయం లేచాను, జ్వరం లేదు. బ్లడ్ టెస్ట్లకి వెళ్తే ఒక చిన్న పిల్లోడు ఎట్లయితే ఆరోగ్యంగా పుడతాడో అలాంటి మంచి రిపోర్ట్స్ ప్రభు నాకు దయచేశాడు. ఆ రోజే కాదు, ఈ 2024 సంవత్సరం కూడా అదే రిపోర్ట్స్ ప్రభు ఇస్తున్నాడు. 6 నెలల సంవత్సరంలో చచ్చిపోతానన్న నేను ఇవాళ దేవుడు నన్ను బ్రతికిస్తూ ఇది 10వ సంవత్సరం. ఇది 10వ సంవత్సరంలో అడుగుపెట్టేలాగా ప్రభు చేశాడు. దేవుని గొప్ప కృప ఏంటంటే, ఈ పనికిరాని పాత్రకు దేవుడు విలువిచ్చి అలాగ 2014లో పరిచర్యకి రావడం, ఆవాళ్ళ నుంచి ఇవాళ వరకు ఖాళీ లేకుండా వాడబడ్డం, ఏ రోజైనా ప్రభు కోసం, దేవుడి కోసం అట్లానే కొనసాగడం. ఏ నోటితో అయితే బూతు పాటలు రాశానో అదే నోటితో ప్రభు 23 పాటలు రాయడానికి కృప చూపించారు. బయట సభలు జరుగుతుంటే నా పరిస్థితి ఎట్లా ఉండదంటే, సైలెన్సర్ కన్నాలు పెట్టేసి ఆ సభల చుట్టూ తిరిగే నేను వాళ్ళు అమ్ముతున్న పాటల పుస్తకాల్లో బూతు మాటలు రాసి, బైబిల్లో బూతు మాటలు రాసి నేను నా స్నేహితులు పాడుకునేటప్పుడు ఒకప్పుడు అలాంటి నేను ఇవాళ ప్రభు కోసం పాటలు పాడే కృప దేవుడు అనుగ్రహించాడు, వాక్యం చెప్పే కృప దేవుడు అనుగ్రహించాడు. కానీ నా జీవితంలో గొప్ప విషయం ఏంటంటే, నేను మారు మనసు పొందానని తెలిసిన మరుక్షణమే ఒకే రోజు 40 మంది స్నేహితులు బాప్తిసం పొందారండి. నేను తిరిగిన రాజకీయవేత్తలు 20 మందిని ప్రభువులకు నడిపించగలిగాను. ఆ సంఖ్య ఇంకా ఆగలేదు. ఏ మిత్రులైతే, ఏ సహవాసం అయితే యేసు ప్రభు దేవుడు కాదన్నారో ఇవాళ వారందరి నోటంట వచ్చే మాట ఏంటంటే, జోషిని మార్చిన వాడే, జోషిని బ్రతికించిన వాడే నిజమైన దేవుడు అన్నారు. గ్లోరీ టు గాడ్. ఈ మాట నాకు చాలా సంతోషం అండి. నేను సేవ పరిచయకు వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా ఎవరి దగ్గర చేయి చాపి బ్రతకలేదు. దేవుడు ఎన్నో రంగాల్లో ప్రభు దీవిస్తూ వచ్చాడు. ఏ లాయర్ల దగ్గర అయితే, ఏ డాక్టర్ల దగ్గర అయితే, ఏ పోలీసుల దగ్గర అయితే నేను అవమానం పొందానో వారికే బాప్తీసం ఇచ్చే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవుని గొప్ప కృప. నా స్నేహితుల్లో, నాతో కలిసి చదివిన నా స్నేహితుల్లో ఇప్పటికీ చాలా మంది సినిమా రంగాల్లో ఉన్నారు. కార్పొరేట్లుగా పనిచేస్తారు కొంతమంది మంచిగా అది ఎమ్మెల్యే క్యాండిడేట్స్లో కొంతమంది ఉన్నారు. మన దేశంలోనే కాదు, కొన్ని దేశాల్లో కూడా హాస్పిటల్స్ కట్టుకొని సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుకున్న స్నేహితులు ఉన్నారు. కానీ గొప్ప విషయం ఏంటంటే, వారందరూ లోకాన్ని అనుభవిస్తుంటే నేను మాత్రం లోకరక్షకుడని యేసుని అనుభవిస్తున్నాను. సో దానికి మించిన సంతోషం నాకు ఏది లేదండి. నేను ప్రభుని ఎప్పుడు అడుగుతాను, ప్రభా ఇవాళ కారు ఇచ్చావు, రేపు నడిపిస్తే పర్లేదు, రేపు నడిపించినా పర్లేదు. ఇవాళ పరుపుల మీద పడుకుంటున్నాను, రేపు నేల మీద పడుకునే స్థితి వచ్చినా పర్లేదు. కానీ ఏ స్థితిలో నువ్వు నన్ను నడిపించినా నువ్వు మాత్రం ఎప్పుడు నా చేయి విడిచిపెట్టకైనా ప్రార్థన చేస్తాను. దేవుని మహాకృప అట్లాగా ఎన్నో సభల్లో వాడబడ్డానికి దేవుడు కృప చూపిస్తున్నారు. నా వల్ల మా కుటుంబానికి ఒకప్పుడు మనశ్శాంతి ఉండేది కాదు. ఇవాళ నాకు, మా సంఘానికి దేవుడు మనశ్శాంతిని దయచేశాడు. ఏ సంఘాన్ని అయితే నేను కోల్పోయానో ఇవాళ దానికన్నా 4 అంతలు మించిన సంఘాలని ప్రభు నాకు అనుగ్రహించాడు. మంచిగా పరిచయలు వాడబడ్డానికి ఈ సంవత్సరం ఇంకా కొత్తగా 2 బ్రాంచ్లు ప్రారంభించడానికి ప్రభు కృప చూపిస్తున్నారు. అలాగే దేవుడు అంచెలంచెలుగా ప్రభు దీవిస్తున్నాడు. ఇంకో మాట అండి, చాలా మందికి ఒక క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటాను ఇప్పుడు. ఆ విషయం ఏంటంటే, నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు నేను అప్పుడు మా ఈస్ట్ కూడా ఆవిరికి under-15, under-16కి క్రికెట్ వైస్ కెప్టెన్గా చేశాను మా స్కూల్ జోన్స్లో. చాలా మంచి పాపులారిటీ సంపాదించాను మా స్కూల్లో. ఓ రోజు మా స్నేహితుడు వచ్చి, వాడు ఎప్పటికీ సినిమా రంగంలో పనిచేస్తున్నాడు. చిన్నప్పుడు వారి ఫ్యామిలీ కూడా సినిమా రంగమే.
వాడు వచ్చి అన్నాడు, జోషి నీకు అబ్బాయిలు అందరి మధ్య నువ్వు ఫేమస్, కానీ ఏ ఒక్క అమ్మాయి నేను లవ్ చేయట్లేదు అన్నాడు. నా 10వ తరగతిలో లవ్ చేయట్లేదు అనగానే, అంటే దాన్ని లిటరల్గా ఒక మాట చెప్పాలంటే నా ముఖం ఎందుకు పనికిరాదు అన్నట్లు ఆ మాట చెప్పగానే చాలా బాధ అనిపించింది. బాధ అనిపించి మా స్నేహితుడు అన్నాడు, నీ డ్రెస్సింగ్ మార్చుకో అయ్యా, నీ డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకుంటే అందరు నీ వెనకాల పడతారన్నారు. మరి నాకు డ్రెస్సింగ్ అంటే మా ఇంట్లో కొనే స్తోమత లేదండి. అప్పటికి నేను పాస్ అవుతానో ఫెయిల్ అవుతానో తెలియక అప్పు చేసి మరీ హాస్టల్లో జాయిన్ చేశాను నన్ను. ఈ స్థితిగతుల మధ్య నాకు డ్రెస్సులు ఎక్కడి నుంచి వస్తాయి, విలువైన వస్తువులు నాకు ఎక్కడి నుంచి వస్తాయంటే మా స్నేహితుడు అంటే ఏం కంగారు పడద్దు, అవన్నీ నేనే ఇస్తానన్నాడు. ఎందుకంటే మా అమ్మమ్మ గారు తెచ్చేవారండి నా బట్టలు, ప్యాంటు రంగు అయితే చొక్కా రంగు ఉండేది. అలాంటి పరిస్థితి మధ్య నా స్నేహితుడు కొన్ని వస్త్రాలు తీసుకొచ్చాడు. ఈ నేటి తరం యవనస్తులకు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. అది ఆ ప్యాంట్ అన్ని కన్నాలి, టార్న్ జీన్స్ అంటాం కదా మనం, ఆ టార్న్ జీన్స్ తీసుకొచ్చి నాకు వేసాడు. వేసిన తర్వాత మొదటిసారి వేసుకున్నప్పుడు సిగ్గు అనిపించింది, ఎందుకంటే నా శరీరం కనిపిస్తుంది బయటికి. ఆ టార్న్ జీన్స్ వేసిన తర్వాత రంగురంగుల జుబ్బాల బలీలు తీసుకొచ్చి నాకు వేసాడు. చాలా వింతైన జర్కిన్స్, జాకెట్స్ వేయడం స్టార్ట్ చేశాడు. తర్వాత నా హెయిర్ కొబ్బరి నూనె అండి, మొత్తం కొబ్బరి నూనె ఉండేది నా తలకి, అది తీసుకొచ్చి హెయిర్ జెల్ రాసాడు. నాకు 3 కలర్స్ ఉండేవి హెయిర్కి, ఒక పెద్ద పిలకలా ఉండేది ఇదంతా. జుట్టు బాగా పెరిగేది నాకు, సో వెనకాల స్ట్రైట్నింగ్ చేసి ఇంత ఇంత పొడిగాటి పిలక ఒకటి ఉండేది నాకు. ఆడపిల్లలు పెట్టుకున్నట్టు మ్యాగ్నెట్ చెవి పోగులు నాకు ఈ చెవిని ఈ చెవిన పెట్టారు. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ టాటూస్ ఎక్కువ వేయించుకునేవారు. సో నాకు ఈ మెడ దగ్గర నుంచి ఈ చాతంతా టాటూస్ ఉండేవి నాకు. ఇట్లా తయారు చేస్తే ఇలాగ నన్ను చూసిన మా అమ్మ దుఃఖపడింది, కానీ మా స్నేహితులు అప్పుడు అన్నారు, ఇప్పుడు రా నువ్వు ట్రెండ్లో ఉన్నావు అన్నారు. ఇలా ఉంటేనే, ఈ ట్రెండ్లో ఉంటేనే నువ్వు బాగుంటావు అన్నారు. 200 రూపాయలు చెప్పులంటే మాకు చాలా ఎక్కువ. అలాంటిది ఒక 6,000 8,000 విలువ చేసే షూ తీసుకొచ్చి నాకు వేసాడు. అదేగానే నా వాకింగ్, నా టాకింగ్, నా వే ఆఫ్ బిహేవియర్ అన్నీ మారిపోయాయి. కానీ ఇవాళ సేవలోకి వచ్చాక ధైర్యంగా నేను మాట చెప్పగలండి, నా తల్లో దువ్వని పెట్టి 10 సంవత్సరాలు అయింది. నా మొక్క మీద పౌడర్ రాసి 10 సంవత్సరాలు అయింది. మా సంఘబిడ్డలో ఒక 100 రూపాయల చొక్కా తెచ్చిన అది నాకు ఇచ్చిన సంతోషంగా వేసుకునే స్థితి నాకు వచ్చేసింది. ఒకప్పుడు నేను వస్త్రాలకి 20,000 25,000 పెట్టేవాడిని. కానీ ప్రభులోకి వచ్చిన తర్వాత సమస్తాన్ని విడిచిపెట్టేసి ఏదున్నా లేకపోయినా బ్రతకాలి, ప్రభు కోసం జీవించాలి అన్న కృపలోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. అలాగే నా జీవితంలో ప్రభు ఎన్ని ఇస్తున్నా కానీ ప్రభు సహవాసాన్ని మాత్రం విడిచిపెట్టకుండా హాస్పిటల్ 5 నిమిషాలతో ప్రారంభమైన నా ప్రార్థన జీవితం ఇవాళ ఇలా స్థిరపడడానికి నేను ఎప్పుడు నాకు సమయం దొరికినా, బయట మీటింగ్స్కి వెళ్ళేటప్పుడైనా లేకపోతే జర్నీలో కూడా నాకు ప్రతిరోజు 8 గంటలు ప్రార్థన చేసే అలవాటు ఉందండి. ప్రతిరోజు 8 గంటలు ఎలాగైనా ప్రార్థన చేస్తాను. ఎందుకు అన్ని గంటలు పెట్టుకున్నా అంటే, కాలేజీలో చదివినప్పుడు ఉదయం 9ంటికి వెళ్ళి సాయంత్రం 5 6ంటికి వస్తాం. అంటే అంతసేపు చదువుకుంటూనే ఉంటాం కదా చదువు విషయంలో. అంటే ఇదో నాకు స్కూల్ అన్నమాట. ప్రభు సన్నిధిలో 8 గంటలు గడపడం, అదే ఇవ్వడం వల్ల ఇవాళ పనికి రాకుండా పోవాల్సిన నా బ్రతుకు, ఒక ఫోటోకు మాత్రమే అంకితమైపోవాల్సిన నా జీవితం ఇవాళ దేవుని కోసం వాడబడే కృపను దేవుడు అనుగ్రహించాడు. కానీ ఇంకో మాట చెప్తానండి, కొంతమంది అనుకుంటారు క్యాన్సర్ నుండి బాగు చేసినందుకే సేవలోకి వచ్చాడు అనుకుంటారు. కానీ కాదండి, అది పూర్తి తప్పది. బాగు చేసినందుకు నేను యేసు ప్రభుని నమ్ముకోలేదండి. నన్ను బాగు చేసిన దేవుడే, నన్ను బాగు చేయకపోయిన దేవుడే ఆయన. అంటే నా అవసరత కోసం నేను దేవుడిని నమ్ముకోలేదు. బాగు చేశాడు కాబట్టే సేవకుడిగా వచ్చానంటే అది నేను అసలు ఒప్పుకోనండి. ఎందుకు నమ్ముకున్నావు యేసు ప్రభుని అంటే అప్పుడు చెప్తానండి, నేను నా స్థితి బాగలేనప్పుడు ఏ ఒక్కరు నన్ను ప్రేమించలేదు, ఆదరించలేదు. ఆ తరుణాల్లో నన్ను ఆదరించి నన్ను ప్రేమించిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న యేసయ్య. ఆ ప్రేమను బట్టి నేను యేసయ్యలోకి వచ్చానండి. బాగు చేసినందుకు యేసయ్యలోకి రాలేదండి. ఆ ప్రేమను బట్టి ప్రభులోకి వచ్చాను. విరిగిపోయిన నా జీవితం, విలువలేని నా జీవితానికి విలువిచ్చాడు ఆయన. అందుకే యేసు ప్రభుని నమ్ముకోవడానికి నేను ఒక అడుగు ముందుకేసాను. కానీ ఇప్పుడు ఎప్పుడూ మాట చెప్తాను, నేను చచ్చినా అది దేవుని మహిమార్థమే చావాలి, బ్రతికినా అది దేవుని మహిమార్థమే బ్రతకాలి. మనుషులు నాతో సహవాసం చేసినది చేయకపోయినా ప్రభు నాతో సహవాసం చేస్తే చాలన్న ఆలోచనతో ప్రభు సేవలోకి వచ్చాను.
దేవుడు అంచెలంచెలుగా దీవించాడు. నా 2600 స్నేహితులు కాస్త సేవలోకి వచ్చాక ఎన్నో ప్రాంతాల్లో వాడబడ్డాం, కానీ నా సహవాసాలు ఎప్పుడూ మారలేదు. అంటే ఎలా అంటే ఆ 2600 మంది స్నేహితులు పోయి నాకు మిగిలిన స్నేహితులు ఎంతమంది అంటే ఐదుగురు. ఐదుగురు ఎవరంటే మొదట నా దేవుడు, మిగతా 4 నా కుటుంబమే. సరిపోయింది అక్కడితో. ప్రభు నన్ను దీవిస్తూ వచ్చాడు. చాలండి. సో ఇట్లాగా నా పరిచర్లలో కొనసాగుతూ దేవుని సన్నిధికి దిగే భాగ్యాన్ని ఇచ్చాడు. క్యాన్సర్ ఒకటే కాదండి, నాకు వ్యాక్సినేషన్ ఇంకా అవ్వలేదు. 2 సార్లు కోవిడ్ వచ్చింది. బలమైన యాక్సిడెంట్లు ఎన్నో జరిగాయి, అందరూ చచ్చిపోయారు అనుకున్నారు. ఇంకా ఎన్నో ప్రమాదాలు వచ్చాయి. ఆ తర్వాత కోవిడ్ వచ్చినప్పుడు తగ్గిపోయిన వాళ్ళు స్టెరాయిడ్స్ వాడకూడదు, కానీ మా అమ్మకి లంగ్స్ ఇన్ఫెక్షన్ వస్తే నేను మా అమ్మ పక్కనే ఉన్నాను. మా అమ్మని వాడమంటే ఆ టాబ్లెట్స్ నేను కూడా వాడేశాను. కోవిడ్ తగ్గిపోయిన తర్వాత ఆ స్టెరాయిడ్స్ వాడడం వల్ల అవి ఎప్పుడైతే స్టాప్ చేశానో ఓ రోజు రాత్రి నిద్రలోంచి పైకి లేగిస్తే నా తలగాడంతా పసుపు రంగుగా మారిపోయింది. నా ముక్కులోంచి ఇట్లా కారడం, అద్దం ముందర చూసుకుంటే ఇదంతా ఇట్లా వాచిపోయి, కళ్ళంతా వాచిపోయి, సైడ్ అంతా వేరేలా కనిపిస్తుంది. అప్పుడే బ్లాక్ ఫంగస్, ఎల్లో ఫంగస్ ఇట్లాంటివన్నీ ప్రచారం అవుతున్నాయి సెకండ్ వేవ్లో. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి ఈ కన్ను కానీ దవడ ఎముక కానీ తీసేస్తారని చెప్పారు. సో అప్పుడు నాకు బాధ అనిపించింది, ఎందుకంటే నాకు పాటలు పాడడం, వాక్యం చెప్పడం చాలా ఇష్టం అండి. నేనేమనుకున్నానంటే ఈ కన్ను లేకపోయినా ప్రభు కోసం సువార్త చెప్పాలి, ఈ దవడ ఎముక లేకపోయినా ప్రభు కోసం సువార్త చెప్పాలి, ఎలాగైనా ప్రభు కోసం వాడబడాలని ప్రతిరోజు అద్దం ముందరికి వెళ్ళి ఈ కన్ను ఇట్లా మూసేసి వాక్యం చెప్పడం ప్రాక్టీస్ చేశాను. అంటే విశ్వాసం నాకు అంత ఎక్కువ ఉండేదండి వాక్యం చదవడం వల్ల. ఈ దవడ ఎముక లేకపోతే తర్వాత ఏదన్నా ఇట్లా వేసిన ప్రభు కోసం స్పష్టంగా ఎట్లా మాట్లాడాలి, నా స్వరం ఆగిపోకూడదు, నా సువార్త ఆగకూడదని నోట్లో రకరకాలైన ప్లాస్టిక్ పెట్టుకొని ప్రాక్టీస్ చేశానండి. అంటే ఎలాగైనా చచ్చేదాకా ప్రభు కోసం బ్రతకాలి, పోతే ప్రాణం పోవాలి తప్ప ఏదైనా ప్రభు కోసం వాడబడాలని చాలా ప్రాక్టీస్ చేశాను. సుమారు 2 నెలలు ప్రాక్టీస్ చేశాను అట్లాగా. కానీ ఏ మెడిసిన్ వాడకుండానే ప్రభు నన్ను స్వస్థపరిచాడు. ఇవాళ సంపూర్ణంగా ప్రభు కోసం వాడబడే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. అలాగే మా ఎక్లీషియా ప్రార్థన మందిరాన్ని అనేక చోట్ల విస్తరింప చేయడానికి ప్రభు కృప చూపించాడు. ఈ విలువలేని పాత్రని అనేకమైన ఘనమైన సేవకుల మధ్యన వాడబడే అవకాశాలను దేవుడిస్తూ దేవుడు అట్లాగా నన్ను బలపరుస్తూ వచ్చాడు. సో దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. సో అదండి నా సంపూర్ణ సాక్ష్యం. చాలా ధన్యవాదాలు అన్న, మీ అద్భుతమైన సాక్ష్యం మా ఎవ్రీథింగ్ పరిచయ సబ్స్క్రైబర్స్ తెలుసుకోవడానికి చాలా సహాయం చేశారు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఈ సాక్ష్యం ద్వారా మంది యవనస్తులు కూడా, లోకల్లో ఉన్న వారు కూడా దేవుని దగ్గర రావడానికి వారికి చాలా ప్రోత్సాహంగా ఉంటుందని కూడా మేము చాలా నమ్ముతున్నాము. ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొక చక్కటి అవకాశం ఇచ్చిన ఎవ్రీథింగ్ ఫర్ జీసస్ ఛానల్ వారికి, వారి బృందానికి, వారు చేస్తున్న పరిచర్లకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. ఇంకా అనేక మంది మధ్యన మీరు అందరూ వాడబడాలని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని, మీ టీంని, మీ అందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. మీ బ్రతుకులో దేవుడు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసి మీ సాక్ష్యాన్ని ఇంకా అనేక మందికి చేరాలని ఒకవేళ మీరు కనుక ఇష్టపడినట్లయితే ఖచ్చితంగా మీరు ఎవ్రీథింగ్ ఫర్ జీసస్ ఛానల్ వారిని సంప్రదించవచ్చు. మీరు మీ సాక్ష్యాన్ని అనేక మందికి వారు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడతారు. సో ఖచ్చితంగా వీరిని సంప్రదించండి. గాడ్ బ్లెస్ యు.